రికార్డ్ అవుతుంది అంటే ఎస్. ఇప్పుడు మనము వచ్చింది బిజినెస్ చేయడానికి ఏంటంటే క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ గురించి ఐడియా ఉందండి మీకు? మీకు ఐడియా ఉందా? మీకుందా? లేదు. ఓకే. క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ విన్నారా మీరు? బిట్కాయిన్ విన్నారా? బిట్కాయినే క్రిప్టో కరెన్సీ. అంటే క్రిప్టో కరెన్సీలో అది ఒక బిట్కాయిన్, ఒక క్రిప్టో కరెన్సీ. అలా క్రిప్టో కరెన్సీలో చాలా ఉన్నాయి క్రిప్టో కరెన్సీస్. అది వర్చువల్ కరెన్సీ. వర్చువల్ అంటే ఓన్లీ కంప్యూటర్లోనే ఉంటుంది, ఫిజికల్ ఉండదు అన్నమాట. అంటే ప్రపంచం మొత్తం ఒకటే కరెన్సీ రన్ చేయాలని ఒక అతనికి ఆలోచన వచ్చి సతోషి నాకమోటో అతను 2008లో ఈ కాయిన్ అనేది రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు. ఓకే, అది మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉన్నది, ఇప్పుడు లక్షల్లో పోయింది అది. ఓకే, అది దాని తర్వాత సేమ్ అదే కేటగిరీకి సంబంధించిన అవి ఇంకా చాలా వచ్చినాయి. ఈథీరియం అని, ట్రాన్ అని, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇలా ఒక 100 కాయిన్స్ ఉన్నాయి. 100 కాయిన్స్ నుంచి ఫస్ట్ కాయిన్ వచ్చింది బిట్ కాయిన్. ఓకే, బిట్ కాయిన్ ఇస్ ఏ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ క్లాస్ నడుస్తుంది. దాని తర్వాత ఈథీరియం రన్ అవుతుంది, తర్వాత మన ట్రాన్ రన్ అవుతుంది. ఇలా చాలా రన్ అవుతున్నాయి. ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఉన్నా సరే ఆ కరెన్సీ నుండి వాళ్ళ కరెన్సీకి కన్వర్ట్ చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్ లో, విత్ ఇన్ మినిట్స్ లో. ఓకేనా, ఇది దాని సిస్టమ్ అనమాట. ఇది క్రిప్టో కరెన్సీ సిస్టమ్. అయితే క్రిప్టో కరెన్సీని మనము ఒక బిజినెస్ కి వాడుతున్నాం. ఇప్పుడు మనం ఒక చిట్ ఫండ్ ఉంది, చిట్ ఫండ్ బిజినెస్ కి వాడాలంటే రూపాయలు వాడతాం. ఇప్పుడు ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది, ఇది వాడాలన్నా మనం రూపాయలు వాడతాం, రూపీస్, దీన్ని రూపీస్ అంటాం. అలానే మనం ఇప్పుడు చేసే బిజినెస్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో ఆ బిజినెస్ కి మనము దేంట్లో వాడుతున్నాము? క్రిప్టో కరెన్సీతో వాడుకుంటున్నాం. ఎందుకు వాడుతున్నాం క్రిప్టో కరెన్సీ, ఎందుకు ఎంచుకున్నాము అంటే ఇది ప్రపంచంలో మొత్తము దేశాలలో ఈ బిజినెస్ ఉంది కాబట్టి ఆ ప్రపంచం మొత్తానికి ఒకటే కరెన్సీ వర్క్ చేయాలంటే ఇప్పుడు మనం ఇండియన్ కరెన్సీ పెట్టామనుకోండి వాళ్ళు జాయిన్ కావాలంటే కష్టం. యూఎస్ డాలర్స్ పెట్టామనుకోండి వాళ్ళ బిజినెస్ ఎంటర్ కావాలంటే కష్టం. ఇలా మనకు డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ కంపెనీ ఏం చేసిందంటే వరల్డ్ వైడ్ గా మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ గా ఉండేటట్టు ఒకటి ఉండాలి కరెన్సీ. దాన్ని మనం తీసుకోవాలనే ఉద్దేశంతో క్రిప్టో కరెన్సీని ఎంచుకున్నారు. క్రిప్టో కరెన్సీలో మనము యూజ్ చేసేది కరెన్సీ వచ్చేసి ట్రాన్ అనే కరెన్సీని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ ట్రాన్ అనే కరెన్సీని ఇప్పుడు దాని కాస్ట్ వచ్చేసి 3 రూపీస్ రన్ అవుతుంది. ఓకే, 3 రూపీస్ అంటే 1 TRX అంటే 1 రూపీ అన్నట్లు లెక్క. ఓకేనా, మనం RS అని రాస్తాం కదా, దీంట్లో మనం TRX అని రాస్తాం. 1 TRX ఇజ్ ఈక్వల్ టు 3 రూపీస్ రన్ అవుతుంది. స్టార్టింగ్ లో 2 రూపీస్ ఉండే, 2 రూపీస్ 50 పైసా, 2 రూపీస్ 60 పైసా, 2 రూపీస్ 40 పైసా, 3 రూపీస్, 2 రూపీస్ 70, 2 రూపీస్ 80, ఇట్లా కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారంగా మనము ఈ బిజినెస్ లో ఎంటర్ కావాలి. ఇప్పుడు ఇంకోటి INR లో మనము 700, 800, 900 అంటాం. US డాలర్స్ లో వాళ్ళ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ దిరమ్స్ లో మన దుబాయ్లో ఒక కరెన్సీ, యూరోలో యూరోస్, ఈ రకరకాల కరెన్సీస్ తోటి ఎంటర్ కావాలంటే బిజినెస్ లో కష్టం అవుతుంది అని చెప్పేసి మనం ట్రాన్ యూజ్ చేసినాం. మీరు ఏదన్నా కరెన్సీ ఉండని, ఏ దేశంలో ఏ కరెన్సీ అని ఉండని, ఒక ట్రాన్ తోటి అందరిని కన్వర్ట్ చేసుకుని యూజ్ చేసుకోవాలి అంతే. ఇది దాన్ని క్యాలిక్యులేషన్. ఓకేనా, అయితే ఈ కంపెనీ పేరు వచ్చేసి ఇదే పేరుతో యూజ్ చేశారు. దీన్ని వచ్చేసి ట్రాన్జీ. ఏం సార్ ఇది? ట్రాన్స్, జెడ్ యాడ్ చేశారు అంతే. జస్ట్ జెడ్ యాడ్ చేసేసి ట్రాన్జీ అని మనం కంపెనీ నేమ్ ఎస్టాబ్లిష్ అయింది. ఇది స్టార్ట్ అయింది 10/10/2020. ఇవాళ దాని బర్త్డే, మన కంపెనీ బర్త్డే 3 months అయినా బేబీ, 3 months బేబీ. ఓకే, అయితే ఈ 3 నెలల లోపల ఎంత సాధించింది, ఏం చేసింది, అసలు ఈ కంపెనీ ఏంది, ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది, మొత్తం నేను క్లియర్గా చెప్తాను మీకు. అంటే ఈ కంపెనీలో మనము ఎంటర్ కావాలంటే అసలు ఇది ట్రాన్ అనే ఒక కరెన్సీ, ఏదైతే క్రిప్టో కరెన్సీ ఉన్నాయో ఏ విధంగా పనిచేస్తుంది, అంటే మన కంపెనీకి ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి. ఇది వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది. దేంట్లో ఉంటుంది సార్? బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటిది? బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటిది? బ్లాక్ చైన్ అంటే పేర్లోనే ఉంది, బ్లాక్స్ అన్ని చైన్ లో ఉన్నట్టు. బ్లాక్స్ అన్ని ఒక చైన్ సిస్టమ్ లా ఉన్నట్టు ఒక సిస్టమ్ బ్లాక్ చైన్. అయితే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే
సమ్ థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్, దాన్ని నోట్స్ అంటారు. జనరల్లీ బ్లాక్ చైన్ టెక్నాలజీ నోట్స్ అంటారు. మనకు ఈజీగా అర్థం కావడానికి నేను కంప్యూటర్స్ చెప్తున్నా. ఈ కంప్యూటర్స్ అంటే ఒక వందల వేల కంప్యూటర్స్లో ఒక్క డేటా మనం ఏదైతే ఎంటర్ చేసామో అది మొత్తం అన్ని కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది. అట్ ఏ టైం వెళ్ళిపోతుంది. ఓకే, అట్ ఏ టైం అన్నిట్లో వెళ్ళిపోతుంది నోట్స్ ది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు సపోజ్ అది ఒక సర్వర్లో డిఫరెంట్ కంప్యూటర్స్లో డిఫరెంట్ ఫీడ్ అయినాయి. అంటే డిఫరెంట్ దానికి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. కంప్యూటర్స్ అంటే సపరేట్ ఉంటాయి కదా. అయితే హార్డ్ డిస్క్లు సపరేట్ ఉంటాయి. ఎవరైనా ఒకసారి హ్యాక్ చేయాలనుకోండి, దాని డేటా తీయాలనుకోండి, ఓకే, డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? వాడు ఆ కంప్యూటర్లో పోయి అది డిలీట్ చేయాలి. అయితే ఇప్పుడు వందల వేల కంప్యూటర్లలో ఎప్పుడైతే డేటా స్టోర్ అయి ఉందో దాన్ని తీయాలంటే ఏం చేయాలి? అట్ ఏ టైం 1000 కంప్యూటర్లో పోయి తీయాలి వాడు. ఓకే, ఒక్క దాంట్లోకి తీస్తే ఏమవుతుంది? ఆ ఒక్కటి డిలీట్ అవ్వచ్చు, కానీ తదిమ్యాన్ని రన్ అవుతుంటుంది. అందుగురించే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏ కరెన్సీ అయినా వాడని, ఎనీ కరెన్సీ వాడిన తర్వాత సపోజ్ నేను మీకు పంపిస్తున్నా, మీరు వేరేలోకి పంపిస్తారు, ఇలా మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం బ్లాక్ చైన్ టెక్నాలజీలో కరెన్సీస్. దానికి కన్ఫర్మేషన్స్ టైమింగ్ అని ఉంటుంది. 1 కన్ఫర్మేషన్, 2 కన్ఫర్మేషన్, 3 కన్ఫర్మేషన్, అట్లా ఒక 30-40 కన్ఫర్మేషన్ అయిపోయినాక నేను పంపించిన అమౌంట్ మీకు వస్తుంది అని సెకండ్స్లోనే. అయితే ఈ కన్ఫర్మేషన్ ఏంటంటే ఒక్కొక్క కంప్యూటర్ కన్ఫర్మ్ చేస్తున్నాం అనమాట దాని లెక్క. అర్థమైందా పాయింట్? అంటే అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు హ్యాక్ చేయని టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇది ఫ్యూచర్ జనరేషన్ టెక్నాలజీ. మొత్తం ఫ్యూచర్లో అంతా ఇదే రన్ అవుతుంది ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. ఓకేనా? ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంత స్టాండర్డ్గా ఉంటుంది, అంత సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీలో ఏదైనా వాడచ్చు. ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ మనం కూడా యూజ్ చేయొచ్చు. మనం అంటే కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ జస్ట్ మొన్న న్యూస్లో వచ్చింది, కర్ణాటక గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడాలని డిసైడ్ చేశారు. ఓకే, అండ్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీ ఏదైతే మనం చెప్పినో, ఈ బిట్ కాయిన్, ట్రాన్, ఇథీరియం ఇవన్నీ క్రిప్టో కరెన్సీ. దీనిది ఫిజికల్ బ్యాంక్ ఓపెన్ అయింది జైపూర్లో. బ్యాంక్ కూడా స్టార్ట్ అయింది జైపూర్లో. అది కూడా న్యూస్లో వచ్చింది. దానికి 22 బ్రాంచెస్ ఓపెన్ అవబోతున్నాయి. ఆ బ్యాంక్వి ఫిజికల్ బ్యాంక్. అక్కడ పోయి ఏ కరెన్సీ అని క్యాష్ ఇచ్చేస్తారు మన INR. అంటే ఇప్పుడు ఈ కరెన్సీ మనకు ఉన్నట్ట, అంటే లీగల్గా ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కదా. ఎందుకంటే మనము INRతో కొంటున్నాం దాన్ని. ఎప్పుడైతే ఇండియన్ రూపీస్ పెట్టి మనం కొంటున్నామో అంటే అది లీగల్ అన్నట్టే, రైట్? ఏదైతే ఇండియన్ రూపీస్ పెట్టకుండా ఇప్పుడు ప్రతి ఒక్కదానికి లీగల్ ఇల్లీగల్ ఉంది. ఎలా ఉంది? మన కరెన్సీ ఏదైతే మనం సంపాదించుకుంటున్నామో దాన్ని ఐటీలో చూపిస్తే లీగల్ అయిపోయింది, ఐటీలో చూపించకపోతే బ్లాక్ పేమెంట్ అయిపోయింది. అవునా కదా? అంటే ఈ రూపాల్లో కూడా మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. బ్లాక్ అమౌంట్ అంటారు అందరూ. అంటే ఏంటిది అసలు? ఐటీఆర్లో ఇన్కమ్ ట్యాక్స్లో చూపించని అమౌంట్ని బ్లాక్ అమౌంట్ అంటాం. ఓకే, ఆ విధంగా సంపాదించడం వస్తున్నారు ఉన్నారు. అదేవిధంగా దీంట్లో కూడా ఎవరైతే లీగల్గా పర్చేజ్ చేస్తారో, ఇప్పుడు గోల్డ్ ఉంది. గోల్డ్ మనము న్యూస్లో చూస్తూ ఉంటాము. ఈ ఎయిర్పోర్ట్లో ఇంత పట్టుబడ్డది, అది ఇల్లీగల్ గోల్డ్, అది లెక్కలో లేని గోల్డ్ అది. అదే మనము డైరెక్ట్ పోయి షోరూంలో కొన్నాము, దానికి రిసిప్ట్ ఉంటుంది, బిల్ ఉంటుంది, ఇదంతా మన లీగల్ గోల్డ్. అంత గోల్డే, కానీ డిఫరెంట్ ఏమైంది? లీగల్గా ఉంటే లీగల్ అయింది, ఇల్లీగల్గా ఉంటే ఇల్లీగల్ అయింది. అది ఇది కూడా అంతే. క్రిప్టో కరెన్సీ మనం లీగల్గా కొన్నాం అనుకోండి, మన బ్యాంక్ నుంచి, మన INR నుంచి, మన రూపీస్ నుంచి క్రిప్టో కరెన్సీ కొంటే లీగల్. లేదు ఎవరన్నా అమ్ముతున్నారు కరెన్సీ నుంచి కరెన్సీ, అది ఇల్లీగల్. ఓకేనా? అలా మనము ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది రన్ అవుతా ఉంది ఇప్పుడు. ఇంకా ఫ్యూచర్ మొత్తము మన గవర్నమెంట్ కూడా, అంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఎంత హై టెక్నాలజీ ఉంది. ఇది ఒకప్పుడు బ్యాన్ అయిపోయింది. బ్లాక్ చైన్ టెక్నాలజీలో క్రిప్టో కరెన్సీ బ్యాన్ అయిపోయింది మన ఇండియాలో. అంటే అప్పుడు మేము యూజ్ చేసాము బిట్ కాయిన్ 22,000 ఉన్నప్పుడు మేము చాలా యూజ్ చేసాం. కానీ ఏమైపోయిందంటే మన గవర్నమెంట్ ఏం చేసింది? బ్లాక్ చేసేసింది, బ్యాన్ చేసేసింది. ఎప్పుడైతే గవర్నమెంట్ బ్యాన్ చేసేసిందో అప్పుడు ఇమీడియట్లీ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా, ఎక్స్చేంజ్లో కొనాలి కదా, ఏదైనా మనం ఎక్స్చేంజ్లో కొనాలి. ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా మాకు కాల్ చేసి ఏం చెప్పారంటే, ఇది బ్యాన్ అయిపోయింది కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకోండి, మేము ఎక్స్చేంజ్ బంద్ చేస్తున్నాము అన్నారు. ఆల్ క్రిప్టో కరెన్సీస్, ఒకటి కాదు, మన ఒకటి బిట్ కాయిన్ కాదు, అన్ని కూడా క్రిప్టో కరెన్సీ అనేది బంద్ అవుతుంది. మేము అన్ని తీసేసుకున్నాము, డబ్బులన్నీ తీసేసుకున్నాము, బంద్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే మన సుప్రీంకోర్టు నుంచి రిలీజ్ అయిందో
ఇది లీగల్గా వాడుకోవచ్చు అని. అప్పుడు ఏమైందంటే ఇమీడియట్లీ మళ్ళీ ఎక్స్చేంజ్లు రెడీ అయినాయి. మళ్ళీ మనం ఎక్స్చేంజ్లో ఎంటర్ అయినాం, ఎంటర్ అయ్యి కొంటున్నాం, అమ్ముకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ లీగల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొత్త న్యూస్ ఏంటంటే జియో కాయిన్ ఒకటి వస్తుంది, కొలాక్ కాయిన్ వస్తుంది ఒకటి. జియో వాడు ముఖేష్ అంబానీ కొడుకు స్టార్ట్ చేస్తున్నాడు జియో కాయిన్. అండ్ కొలాక్ ఫిల్మ్ యాదుందా ఫోటోస్, వాడు కూడా ఒక కాయిన్ తీసుకొస్తున్నాడు. ఓకేనా, ఇప్పుడు అందరు క్రిప్టో కరెన్సీనే పోతుంది. దుబాయ్లో అయితే మొత్తం డిక్లేర్డ్ అయిపోయింది, టోటల్ గవర్నమెంట్ డిక్లేర్డ్ అయిపోయింది, టోటల్ ఆల్ ట్రాన్సాక్షన్స్ క్రిప్టో కరెన్సీలు చేయమని. ఓకే, ఇక్కడ కూడా తనిష్క్లో అక్కడ పోయి మనము గోల్డ్ కొనాలంటే కళ్యాణ్ జ్యువెలర్స్లో పోయి మనం ఈ కరెన్సీ ఇచ్చి కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా స్టార్ట్ ఉంది. అండ్ బెంగళూరులో ఒక ఏటీఎం ఉంది, జైపూర్లో బ్యాంకే ఉంది, ఫిజికల్ బ్యాంక్ ఉంది. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, ఆ తర్వాత ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుంది అంటే పీర్ టు పీర్ అనేది నడుస్తుంది. ఏం నడుస్తుంది సార్? పీర్ టు పీర్ బిజినెస్. పీర్ టు పీర్ రన్ అవుతుంది. పీర్ టు పీర్ అంటే పర్సన్ టు పర్సన్. ఇప్పుడు మనం చేసే బిజినెస్ పర్సన్ టు పర్సన్ చేస్తున్నాము, మధ్యలో ఏమి ఉండదు. మధ్యలో కంపెనీకి మనం డబ్బులు కడుతున్నాము, మళ్ళీ కంపెనీ మనం తీసిచ్చుడు అలాంటిది ఉండదు ఇలా. ఓకేనా, పర్సన్ టు పర్సనే బిజినెస్ జరుగుతుంది. ఓకే, పర్సన్ టు పర్సన్ బిజినెస్ అవుతుంది. పీర్ టు పీర్ అంటే పర్సన్ టు పర్సన్. తర్వాత డీసెంట్రలైజ్డ్ ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ అంటే ఏంది? దీంట్లో సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ అని రెండు ఉంటాయి సార్. సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే మన ఆఫీస్ ఒక బాస్, తర్వాత స్టాఫ్, ఈ వర్కర్స్, వీళ్ళందరిది సెంట్రలైజ్ సిస్టమ్. ఏ బిజినెస్ అని తీసుకోండి, గవర్నమెంట్ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే, టోటల్ సెంట్రలైజ్డ్. అంటే దానికి ఒక బాస్, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, వాళ్ళ అజమాయిషి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ సెంట్రలైజ్డ్. డీసెంట్రలైజ్డ్ అంటే నో బాస్, నో ఓనర్, సిఇఓ లేరు, ఎవరు లేరు, ఓన్లీ కంప్యూటర్ మాత్రమే వర్క్ నడుస్తూ ఉంటుంది. ఓకేనా, కంప్యూటర్ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ తయారు చేసేసి అందులో ఇచ్చిపెట్టేసారు. ఓకే, వాళ్ళు ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, సరే ఇవి మనకు సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చారంటే వాళ్ళకేం బెనిఫిట్? వాళ్ళు ఎవరు? దే ఆర్ కాల్డ్ క్రియేటర్స్, డెవలపర్స్. ఎవరైతే తయారు చేసారో దీన్ని కంపెనీని వాళ్ళు క్రియేటర్స్ అంటారు, క్రియేటర్స్, డెవలపర్స్. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే దీన్ని క్రియేట్ చేసేసి సాఫ్ట్వేర్ ఆన్లైన్లో ఇచ్చిపెట్టేసారు. రైట్, ఎప్పుడైతే ఆన్లైన్లో ఇచ్చిపెట్టారో వాళ్ళకి బెనిఫిట్ అంటే స్టార్టింగ్లో మెంబర్స్ అంతా వాళ్ళే. స్టార్టింగ్ ఒక 24 ఐడీస్ దాకా ఉంటాయి వాళ్ళకి. ప్రపంచం లోపల ఎక్కడ బిజినెస్ జరిగినా కానీ వాళ్ళకి అమౌంట్ మాత్రం వచ్చేస్తుంది. ఆ విధంగా ఇది సెంట్రలైజ్ సిస్టంలో రన్ అవుతుంది. ఓకే, బ్లాక్ చైన్ టెక్నాలజీలో రన్ అవుతుంది, పీర్ టు పీర్ సిస్టంలో రన్ అవుతుంది, అండ్ సెంట్రలైజ్ సిస్టంలో రన్ అవుతుంది. అండ్ ఇంకొకటి దీనికి తోడైంది, దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే మీరు కాంట్రాక్ట్ అంటే తెలుసు కదా, కాంట్రాక్ట్ అంటే మీరు నాకు ఒక కాంట్రాక్ట్ మనం బాండ్ రాసుకుంటాం, కాంట్రాక్ట్ చేస్తాం. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఆన్లైన్లో స్మార్ట్ కాంట్రాక్ట్. దిస్ ఇస్ కాల్డ్ ఆన్లైన్ స్మార్ట్ కాంట్రాక్ట్. కంప్యూటర్ సిస్టంలో మనము ఒక బాండ్ అవుతున్నాము, ఒక దానికి బాండ్ అవుతున్నాం. ఇప్పుడు సపోజ్ నేను సార్కి ఒక ల్యాండ్ అమ్మాలని ఒక కాంట్రాక్ట్ రాసినాం, బాండ్ రాసినాం, దాన్ని అగ్రిమెంట్ అంటాం మన ఇక్కడ భాషలో. దాని యాక్చువల్ అయితే కాంట్రాక్ట్ అంటాం. ఓకే, నేను రాసిన తర్వాత నేను అది కంపల్సరీ దాని మీద స్టిక్ అయినా ఉండాలి కదా, ఎందుకంటే ఒక రాసేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. బాండ్ పేపర్ అంటే చాలా మంది దగ్గర అందరికి తెలిసిందే అది. ఓకే, అది రిజిస్ట్రేషన్ చేయాల్సిందే నేను. రైట్, ఈ విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఇది కంప్యూటరైజ్ సిస్టంలో ఆన్లైన్లో స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్లో మొత్తం మెన్షన్ చేస్తారు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం సంగతి ఏంది అని టోటల్ మెన్షన్ చేసేసి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ త్రూ బిజినెస్లో ఇచ్చి పెడతారు. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్లో ఏదైతే మెన్షన్ చేసిరో యాజ్ పర్ దట్ ప్రకారంగా మనకు డబ్బులు వస్తాయి. ఓకే, ఈ టెక్నాలజీని మనం పర్సనల్ అంటే మన ల్యాండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. నా దగ్గర ఫలానా ల్యాండ్ ఉంది అని నేను ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ త్రూ మా బ్లాక్ చైన్లో ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఎక్కడ కొట్టినా కానీ నా పేరు వస్తుంది, వేరే పేరు రాదు. జస్ట్ లైక్ ఈసీ. కానీ ఈసీలో కూడా అవకతవకలు మస్తు ఉంటాయి.
కానీ ఇది ఉండదు, దీంట్లో ఉండదు. ఏడ కొట్టినా కానీ అది వస్తుంది. తర్వాత వాళ్ళు అమ్మినికే వీల్లేదు, అట్లా కూడా ఉంటుంది. మనం రాయొచ్చు, వీళ్ళనామా రాస్తారు కదా, ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, నా తదనంతరము ఇది ఎవరు అమ్మడానికి వీల్లేదు, దాని మీద వచ్చిన సొమ్మునే వీళ్ళు తినాలే, అనుభవించాలి, కానీ అమ్మడానికి వీల్లేదు. ఇలాంటి వీలునామాలు ఉంటాయి. అవి త్రూ స్మార్ట్ కాంట్రాక్ట్ త్రూ పెట్టేసాం అనుకోండి, ఎవ్వరు ఎక్కడ ఆ ప్రాపర్టీ గురించి కొట్టినా కానీ ఆ డీటెయిల్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎవరు కొనరు కదా అని. సపోజ్ అదే మెన్షన్ చేసి దాంట్లో ఇది కింద వాళ్ళు అంటే మన 2వ తరం వాళ్ళు 3వ తరం వాళ్ళు అమ్ముకోవచ్చు అని పెట్టింది అనుకోండి, 2వ తరం 3వ తరం వాళ్ళు అమ్ముకోవచ్చు. అప్పుడు దాంట్లో ఇచ్చిపోతుంది. దీన్ని ఇవన్లో ఎవరైతే రాసిరో వాళ్ళు కూడా మళ్ళీ తీసి చేంజ్ చేసినగా వీల్లేదు. అది దట్ ఈస్ ద స్మార్ట్ కాంట్రాక్ట్. అంత సెక్యూర్డ్, హై సెక్యూర్డ్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం 2 వెబ్సైట్స్ చూస్తూ ఉంటాం కదా, వెబ్సైట్స్లో కొన్ని అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్ ఉంటాయి, సెక్యూర్డ్ వెబ్సైట్స్ ఉంటాయి. అంటే బ్యాంకింగ్ సెక్టార్స్ అన్ని సెక్యూర్డ్ వెబ్సైట్స్, వేరే నార్మల్ వెబ్సైట్స్ అన్ని అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్. ఆ బ్యాంకింగ్ సెక్టార్స్ వెబ్సైట్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు ఇప్పుడు రేపు. కానీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్న వెబ్సైట్స్ అని హ్యాక్ చేయలేరు, ఎవరు హ్యాక్ చేయలేరు విత్ మనం స్మార్ట్ కాంట్రాక్ట్. ఈ విధంగా ఈ 3 సిస్టమ్ తోటి, ఈ 4 సిస్టమ్ తోటి మనకు ఈ బిజినెస్లో రన్ అవుతుంది. రైట్, ఓకే. అయితే దెన్ ఇప్పుడు మనం ఇందులో అవుట్లుక్ చూద్దాం, ఎలా ఈ బిజినెస్ రన్ అవుతుంది, ఏమొస్తుందని ఒక అవుట్లుక్ చెక్ చేసి ఆ తర్వాత మనం బిజినెస్లోకి ఎంటర్ అవుదాం. ఓకేనా? అవుట్లుక్ అంటే ఇప్పుడు ఐఎన్ఆర్ ఉంది మన దగ్గర, రైట్. ఆ తర్వాత ఇక్కడ ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది, ఎక్స్చేంజ్. ఈ ఐఎన్ఆర్ నుండి ఎక్స్చేంజ్కి మనము అమౌంట్ వేస్తాం. ఐఆర్ నుండి ఎక్స్చేంజ్కి అమౌంట్ వేస్తాము. ఆ ఎక్స్చేంజ్లో ట్రాన్ మనం పర్చేజ్ చేస్తాం, రైట్. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వస్తుంది బ్లాక్. దీన్ని మనం ఏమంటామంటే వ్యాలెట్ అంటాం. ఈ ఎక్స్చేంజ్ నుంచి ఈ వ్యాలెట్కు మార్చుకోవాలి, పంపించుకోవాలి. ఈ ట్రాన్స్ అనేది ఇందులోకి పంపించుకోవాలి. ఈ వ్యాలెట్ త్రూనే మనం బిజినెస్ చేస్తున్నాం. ఇది వ్యాలెట్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే బ్యాంక్ యాప్ లాగా పనిచేస్తుంది. బ్యాంక్ యాప్ ఉంటుంది కదా, ఎస్బీఐ యాప్, ఐసిఐసిఐ బ్యాంక్, అది ఆంధ్ర బ్యాంక్, అన్ని యాప్స్ ఉంటాయి కదా. యాప్స్లో అమౌంట్ ఉందంటే మీ బ్యాంక్లో అమౌంట్ ఉందంటా లేదా? అదే విధంగా దీంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది బ్యాంక్ లాగా అనుకోండి, ఇది దాని వ్యాలెట్ అనుకోండి, రైట్. ఇందులో మీరు డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి, డిఫరెంట్ వ్యాలెట్స్ ఉంటాయి. ఓకే, అందులో మనకు ఇది క్లెవర్ వ్యాలెట్ అని, టోకన్ ప్యాకెట్ అని, ట్రస్ట్ వ్యాలెట్ అని డిఫరెంట్ ఉంటాయి. ఏదైనా ఉండని మనం బిజినెస్ చేయాలంటే ఏ బ్యాంక్లోనే మనం అకౌంట్ వేసుకుంటాం, అమౌంట్ ఏదైనా ఉంటుంది. ఇందులో కూడా అంతే, డిఫరెంట్ వ్యాలెట్స్లో మనము అమౌంట్ వేసుకొని దాన్ని మనము బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, అయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ వ్యాలెట్ నుండి ఈ ట్రాన్జీ అనే కంపెనీ త్రూ వేరే వాళ్ళ వ్యాలెట్స్, అదర్ వ్యాలెట్స్, ఓకే, ఈ ట్రాన్జీ కంపెనీ త్రూ దీని ద్వారా వేరే వాళ్ళ వ్యాలెట్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్జీ కంపెనీ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పండి. ఇది ఒక వ్యాలెట్, ఇది ఒక వ్యాలెట్, అదర్స్ వ్యాలెట్, వేరే వాళ్ళ వ్యాలెట్, ఇది మన వ్యాలెట్. మన వ్యాలెట్ నుంచి మనము అమౌంట్ ఇందులోకి కొట్టేటప్పుడు అది సీదా వేరే వాళ్ళ వ్యాలెట్లోకి వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఇది ఎట్లా పనిచేస్తుంది? గూగుల్ పే, ఫోన్పే లాగా పనిచేస్తుంది. ఈ ట్రాన్స్ ఎట్లా పనిచేస్తుంది? గూగుల్ పే, ఫోన్పే లాగా. అంటే ఫోన్పే, గూగుల్ పే డబ్బులు ఉంటాయా సార్? ఉంటాయా? ఉండవు. ఓన్లీ దాంట్లో ట్రాన్సాక్షన్ కనిపిస్తాయి. ఎంత అమౌంట్ వచ్చింది, ఎవరు పంపించారు, ఏం సంగతి, మీరు ఎంత పంపించారు, మీకు ఎంత వచ్చినాయి, ఈ ట్రాన్సాక్షన్సే కనిపిస్తాయి. కానీ దాంట్లో డబ్బులు ఉంటాయి. డబ్బులు ఎన్ని ఉంటాయి? మన బ్యాంక్ నుండి వాళ్ళ బ్యాంకుకు డైరెక్ట్ వాళ్ళ యాప్లోకి వెళ్ళిపోతాయి, రైట్. యాప్ టు వెళ్ళిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో నుండి దీంట్లోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనము వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, మనము వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ వ్యాలెట్ నుండి మనకు దీని ద్వారా మనకు వస్తాయి. దీన్ని మనము ఈ వ్యాలెట్ నుంచి మళ్ళీ మనం ఎక్స్చేంజ్కి తీసుకోవాలి. ఎక్స్చేంజ్ నుంచి మనము ఐఎన్ఆర్కి మార్చుకోవాలి. దట్స్ ఆల్. ఇదంతా ఒక 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం 10 minutesలో కొని మనం ఎంటర్ కావచ్చు అండ్ మళ్ళీ 10 minutesలో ఆ వచ్చిన ట్రాన్ని తీసుకొని మనం అమ్ముకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇది అవుట్లుక్ బిజినెస్ అన్నమాట. ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ట్రాన్జీ కంపెనీ ఫోన్పే, గూగుల్ పే లాగా పనిచేస్తుందని చెప్పిన అంటే అప్పుడు అలా మనం డబ్బులు పెట్టినట్టా సార్? అలా డబ్బులు పెట్టాం మనం
అలా డబ్బులు పెట్టాము. కానీ పీర్ టు పీర్ సిస్టమ్ బిజినెస్లో ఈ పీర్ టు పీర్ లెక్కన మనము వేసిన డబ్బు ఏదైతే పెడతామో అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. తర్వాత కింద వాళ్ళది మనకు వస్తుంది. అంటే మనిషి నుంచి మనిషి మనము ఒక హెల్పింగ్ లాగా చేసుకుంటున్నాం అనుకోండి ఈ బిజినెస్లో. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక 1000 రూపాయలు కావాలి సార్. 1000 రూపాయలు కావాలంటే నేను ఏం చేస్తా? మీ దగ్గర ఒక 1000 రూపాయలు అడుగుతా. నా దగ్గర 1000 రూపాయలు లేవంటారు. 250 అడుగుతా. సార్ దగ్గర 250 అడుగుతా. సార్ దగ్గర 250, సార్ దగ్గర 250. నలుగురు 250 నాకు 1000 రూపాయలు వచ్చేసినా లేదా? అర్థమైంది కదా? ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం బిజినెస్ చేసుకుంటా పోతుంటామో కింద మనకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఆ వచ్చిన ట్రాన్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్ దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకొని మనము వ్యాలెట్కి మార్చుకుంటాం, ఐఎన్ఆర్కి మార్చుకుంటాం. ఓకేనా? ఇది మనిషి నుంచి మనిషికి హెల్పింగ్ చేసే కాన్సెప్ట్ లాగానే నడుస్తుంది, బిజినెస్ లాగానే నడుస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు దీంట్లో మనం ఎంటర్ కావాలంటే ఏం చేయాలి? ఇలాంటి బిజినెస్లో మనం ఎంటర్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 స్టార్ అంటారు దీంట్లో. ఫస్ట్ దీంట్లో ఎంటర్ కావాలంటే 1 స్టార్, అది 300 TRX తోటి మనం ఎంటర్ అవుతాం. ఎంత సార్? 300 TRX తో ఎంటర్ అవుతాం. 300 TRX లో తర్వాత ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ మనము ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఏం చేస్తారంటే సమ్ సర్వీస్ చార్జెస్ తీసుకుంటుంది. స్మార్ట్ కాంట్రాక్ట్. అందుగురించి ఇక్కడ మనము 350 ట్రాన్స్ అనేది మినిమం పెట్టుకోవాలి మనం. అయితే 350 ట్రాన్స్ అంటే ఎంత అవుతుంది సార్ మనకు? అంటే 1000 రూపాయలు దాకా. ఓకే, 1050 అవుతుంది. అంత అమౌంట్ మనం పెట్టాలి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంట్రీ అయ్యేటప్పుడు. అయితే ఇది రేట్ తక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ అది కూడా రేట్ తక్కువ అవుతుంది. అంతే. పెరిగింది అనుకోండి, పెరుగుతుంది. అయితే ఈ విధంగా మనము 300 ట్రాన్స్ తోటి ఈ బిజినెస్ లో మనం ఎంటర్ అవుతున్నాం. అయితే ఎంటర్ అయితే మనకి ఏమొస్తుంది చెప్తా. అయితే నెక్స్ట్ దీన్ని మనము 2 స్టార్గా అప్గ్రేడ్ చేసుకోవాలి. తర్వాత 3 స్టార్, తర్వాత 4th స్టార్. 6 స్టార్స్ రావాలని ఎంతమంది యాడ్ చేయాలి? చెప్తా. 12 ఉంటాయి. 12 ఉంటే చెప్తాడు. టోటల్ 12 ఉంటాయి. 8th స్టార్. అయితే ఇక్కడ ఇది మనము దీన్ని డైమండ్ అంటున్నాము. 8th స్టార్ని మనము డైమండ్ అంటున్నాము. ఈ విధంగా మనకు ఒక 12 స్టార్స్ ఉంటాయి. 12 స్టార్స్ మనం అప్గ్రేడ్ కావాలంటే మెంబర్ కాదు ఇలా కావాల్సింది, మనం డబ్బు పెట్టి అప్గ్రేడ్ చేసుకోవాలి. అయితే ఆ డబ్బు మనం జోబులోకి వెళ్ళి పెట్టుకుంటామా, మెంబర్లు చేసి పెట్టుకుంటామా, అది మన మీద ఉంటుంది. అయితే మెంబర్లను చేస్తే ఏమొస్తుంది అనేది చెప్తా. ఇదేమో స్టార్ట్స్ మనంతలో మనమే ఒక్క స్టెప్ వచ్చినాము, దాన్ని అప్గ్రేడ్ అవుతాం, ఇంకో లెవెల్ పోతాం, తర్వాత ఇంకో లెవెల్ పోతాం, తర్వాత ఇంకో లెవెల్ పోతాం. ఈ లెవెల్ చెప్పడం అనమాట స్టెప్స్ అనమాట. స్టెప్స్ పెరుగుతాం. 12 అయిపోయినాక కంప్లీట్ అయిపోతుంది, మన ఫ్లోర్ వచ్చేస్తుంది. రైట్, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. 12 స్టెప్స్ వేసినాక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ మన గోల్ అది. ఓకేనా? అయితే ఈ 12 స్టెప్స్, ఈ 8, 9, 10, 11, 12 ఉంటాయి. ఇది మనము మన జోబులోకి వెళ్ళి పెడతామా? ఫస్ట్ అయితే మనం జోబులోకి వెళ్ళి పెట్టాలి, ఇదైతే కంపల్సరీ. ఆ తర్వాతది మన జోబులోకి వెళ్ళి పెట్టుకుంటామా, లేదంటే మనము మెంబర్స్ తోటి అరేంజ్ చేసి పెడతామా, అది మన ఇష్టం. అయితే మెంబర్స్ ఉంటేనే అది బిజినెస్ కదా. మెంబర్స్ లేకపోతే మన జోబులోకి వెళ్ళి పెట్టుకుంటే ఏమొస్తుంది, అది కూడా వస్తుంది, ఎంత వస్తుంది చెప్తాను. రైట్, ఇప్పుడు మనకు 300 TRX మనం ఎంటర్ అయినాము. ఫస్ట్ స్టార్ 300 TRX మనం ఎంటర్ అయిపోతే మనకు 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ అయినాం మనము. ఓకే, 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ అయినాం మనం. ఫస్ట్ మనము 300 TRX పెట్టగానే మనకు 3 రకాల ఇన్కమ్ కి మనము ఎలిజిబిలిటీ అయినట్టు. రైట్, అయితే ఆ 3 రకాల ఇన్కమ్ ఏమేమి ఇన్కమ్? ఫస్ట్ ఇన్కమ్ 10x బోనస్. సెకండ్ ఇన్కమ్ డైరెక్ట్ బోనస్. థర్డ్ ఇన్కమ్ లెవెల్ బోనస్. ఇప్పుడు దీనికి ఏమైందంటే మనం ఏదైతే
మనం 300 పెట్టామో అది మూడింటికి కేటాయిస్తారు. కేటాయించి అంటే ఇక్కడ ఒక 100 TRX, ఇక్కడ ఒక 100 TRX అండ్ ఇక్కడ ఒక 100 TRX. అంటే దాని అర్థం ఏంటంటే మనకు 33.33% దీన్ని కేటాయించినట్టు, అవునా కదా? ఓకే, 33.33% కేటాయించారు. అంటే ప్రతి ఒక్క ప్యాకేజ్కి మనకు 3 భాగాలు అవుతుంది. ప్రతి ఒక్క ప్యాకేజ్లో 3 భాగాలు అవుతుంది. ఒక భాగం ఏమో డైరెక్ట్ బోనస్ పోతుంది, ఒక భాగం ఏమో డైరెక్ట్ 10x బోనస్ పోతుంది, ఒక భాగం ఏమో లెవెల్ బోనస్ పోతుంది. ఇలా మనకు 3 భాగాలుగా డివైడ్ అవుతుంది. ఈ భాగం నుంచి ఈ అమౌంట్ వస్తుంది, ఈ భాగం నుంచి ఈ బోనస్ వస్తుంది, ఈ భాగం నుంచి ఈ బోనస్, ఈ భాగం నుంచి ఈ బోనస్. అర్థమైందా లేదా? అయితే ఇప్పుడు మనం పెట్టిన 300 ఎవరెవరికి పోయింది? ఫస్ట్ మనం పెట్టింది వేరే వాళ్ళకి వెళ్తుంది కదా బిజినెస్ అంటే. తర్వాత వేరే వాళ్ళు మనం తీసుకొచ్చిన వాళ్ళు పెట్టింది మనకు వస్తుంది. అయితే ఎలా డివైడ్ అవుతుందో నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు 10x బోనస్. 10x బోనస్కి ఎంత కేటాయించినాం సార్? ఇక్కడ 100 కదా, 100 కేటాయించినాము అంటే 33.33, అంటే నేను 33 రాస్తాను అనుకోండి ఎగ్జాంపుల్గా. 33% మనము కేటాయించినాం. ఓకే, ఇది 10x బోనస్కి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఫస్ట్ 1 స్టార్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో 300 TRX పెట్టి, అప్పుడు మనకు దీన్ని ఇంటూ 10 టైమ్స్ వస్తుంది 3000 TRX. అండ్ ఎప్పుడైతే సెకండ్ స్టార్కి అప్గ్రేడ్ అయినామో 600 పెట్టి, అప్పుడు దీనికి వస్తుంది ఇది కూడా మనకు 10 టైమ్స్ 6000 TRX. అండ్ 3 స్టార్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అయినామో 1500 పెట్టి, అప్పుడు దీనికి 10 టైమ్స్ వస్తుంది, అది మనకు 15000 TRX. ఓకే సార్, ఈ విధంగా ప్రతి ఒక్క ప్యాకేజ్కి ఏ అయితే ప్యాకేజ్ మనం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసామో, ఏ అప్గ్రేడ్ అయినామో, ప్రతి ప్యాకేజ్కి మనకు 10 టైమ్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో 2 క్వశ్చన్స్. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇది 10x బోనస్కి. దీంట్లో మనం ఒక మెంబర్ని జాయిన్ చేయకుండా వస్తుంది. అయితే ఒక మెంబర్ని మనం జాయిన్ చేయాలంటే ప్రపంచం లోపల మొత్తం ఎవరైతే జాయిన్ అవుతుంటారో మనం తర్వాత వాళ్ళ మీదకే వస్తుంది. మనం జాయిన్ చేయకుండా వస్తుంది అని అందరూ అట్లనే కూర్చుంటే ఎవరికి రాదు. ఇది కూడా చెప్తున్నాను నేను. అర్థమైందా లేదా? మేము అందరం కూర్చుంటాం సార్, ఇప్పుడు 8000 మంది అందరూ ఓన్లీ జాయిన్ చేయాలంటే అప్పుడు ఎవరికి రాదు. అది అంటే కమ్యూనిటీ పెరుగుతూ ఉండాలి, బిజినెస్ పెరుగుతూ ఉండాలి. అందుకే ఎవరొకరు పని చేయకుండా నో ప్రాబ్లం, వాళ్ళకి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కండిషన్ లేదు, వస్తుంది వాళ్ళకు. ఎట్లా వస్తుంది? కమ్యూనిటీ పెరిగినా కూడా వస్తుంది. ప్రపంచం లోపల నడుస్తూ ఉంటుంది బిజినెస్, దానికే వస్తుంది. అయితే ఇప్పుడు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటే ఇది 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు, 4 years పట్టవచ్చు. కానీ 4 years పట్టవచ్చు అంటే 4 years వరకు ఆగదు. మనకు 6 months, 8 months, 1 yearలో కొద్ది అమౌంట్ రావడం స్టార్ట్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు నాకు 3 months లోపల ఫస్ట్ స్టార్కి 2 వచ్చినాయి. 2 ఎట్లా అనేది నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఎలా వస్తే చెప్తా, ఎలా వస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఇప్పుడు అర్థమైంది కదా, 1 year, 2 years, 3 years, 4 years మొత్తం కంప్లీట్ కానీకే మన పెట్టుబడి మొత్తము 10 times కావడానికి టైం పడుతుంది. సపోజ్ ఏదైనా బ్యాంక్లో మనము దీన్ని డిపాజిట్ చేసుకున్నాం, ఎన్ని ఇయర్స్లో డబ్బులు అవుతుంది సార్? 8 yearsలో డబ్బులు అవుతుంది, రైట్? ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 10 times అవుతుంది. ఎందులో? 4 yearsలోనే. 4 yearsలో 10 times అవుతుంది. అక్కడ 8 yearsలో డబుల్ అవుతుంది, ఓన్లీ డబుల్. ఇలా 4 yearsలో 10 times అవుతుంది. అయితే ఇప్పుడు మనం 3-4 years అని చెప్తున్నాం. ఇప్పుడు మన కమ్యూనిటీ కొద్దిగా ఉంది, ఎందుకంటే 3 నెలలు అయింది కదా స్టార్ట్ అయ్యి. అదే మనకు 6 months, 8 months, 1 year అయింది అనుకోండి, ఇప్పుడు మనకు 8,000, 8,500 అలా ఉంది మన ఐడీస్, అంటే మెంబర్స్. ఎప్పుడు 50,000, 60,000 ఐడి జాయినింగ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి 4 years, 5 years పడుతుంది. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు లక్ అనమాట. ఒక 2-3 yearsలో కూడా రావచ్చు. నేను 3-4 చెప్తున్నా కానీ 2-3 yearsలో కూడా రావచ్చు అది, రైట్? అయితే స్టార్ట్ మాత్రం అయిపోతుంది, ముందే స్టార్ట్ అయిపోతుంది. అయితే ఎక్కడైతే మనం జాయిన్ అవుతున్నామో ఫస్ట్ మనకి ఇన్కమ్ ఎక్కడైతే మనం జాయిన్ అవుతున్నామో అది ఇంటూ 4 చేసుకోవాలి. అప్పుడు మనం ఆన్లైన్లో తెలిసిపోతుంది ఎంతమంది వస్తున్నారు అని, ఏది మన కమ్యూనిటీలో ఎంతమంది జాయిన్ అవుతారు ట్రాన్జిలో అనేది తెలిసిపోతుంటుంది. అందులో మనం చెక్ చేసుకోవచ్చు మన జాయిన్ అయిన ఐడి నెంబర్కి ఇంటూ 4 చేసుకుంటే అక్కడ మనకు ఫస్ట్ 10x బోనస్ రావడం స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది, ఇప్పుడు ఎప్పుడు వస్తుంది చెప్పేసిన, ఎలా వస్తుందంటే ఈ రూమ్ అంతా 1 స్టార్ సార్, ఈ రూమ్ అంతా 1 స్టార్. అందులో నేను ఫస్ట్ జాయిన్ అయినా, సార్ తర్వాత అయ్యారు, సార్ తర్వాత అయ్యారు. అంటే ఇట్లా మనం 4 జాయిన్ అవుతున్నాం. ఇట్లా ఒకరొకరు వస్తూ ఉన్నారు. ఫస్ట్ ఎప్పుడైతే వస్తారో ఫస్ట్ నాకు ఒక 100 వస్తాయి. ఎందుకు? ఫస్ట్ స్టార్లో 100 కదా మనం పెట్టింది, దీనికి కేటాయించింది. సెకండ్ స్టార్కి ఎంత కేటాయిస్తాం సార్? 200, 33% కదా. ప్రతి దానికి డివైడెడ్ బై 3 చేయాలి. ఒక బోనస్ కేజీ 1500కి ఎంత అవుతుంది? 500, రైట్. ఇప్పుడు నేను చెప్పిన మీకు 1 స్టార్ చెప్పిన కాబట్టి ఎంత అవుతుంది? 100. ఒక కొత్త మెంబర్ జాయిన్ కాగానే నేను ఎలిజిబుల్ ఫస్ట్ ఉన్నా, నాకు ఒక 100 వస్తాయి, రైట్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పర్సన్ జాయిన్ కాగానే మళ్ళీ ఇంకొక 100 వస్తాయి. రాగానే నన్ను తీసుకుపోయి ఏం చేస్తాను అంటే కింద వేసేస్తాను. నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్ సార్ ఉంటాడు, సార్కి మళ్ళీ 2 వస్తాయి, రైట్. 2 రాగానే మళ్ళీ సార్ని తీసుకొచ్చి మళ్ళీ నాకు కింద వేసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ పర్సన్ సార్. అయితే అలా మనకు సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. నేను లాస్ట్ అయిపోయినా కదా, ముందు నేను ఫస్ట్ ఉన్నా, తర్వాత ఏమైనా లాస్ట్ అయినా 1 సర్కిల్లో లాస్ట్ అయినప్పుడు మళ్ళీ నా రౌండ్ రానికి టైం పడుతుందా లేదా? ఫస్ట్ రౌండ్లో 2 వచ్చినాయి, మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ 2 వస్తాయి, మళ్ళీ థర్డ్ రౌండ్లో మళ్ళీ 2 వస్తాయి. అలా మనకు రౌండ్ తిరుగుతూ ఉంటాయి. ఎంతవరకు తిరుగుతుంది? మనకు 3000 వచ్చే వరకు తిరుగుతుంది ఫస్ట్ స్టార్లో. సేమ్ అదేవిధంగా సెకండ్ స్టార్లో 6000 వచ్చే వరకు డబల్ 10 టైమ్స్ అయ్యే వరకు తిరుగుతుంది. దేనికైనా కానీ సరే దానికి ఒక స్టార్ 10 టైమ్స్ అయ్యే వరకు తిరుగుతుంది. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్కిల్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు ఎలా వస్తుంది అంటే అలా చెప్పే కదా ఎలా వస్తుంది అనేది సర్కిల్ సిస్టంలో వస్తుంది. కానీ ఇక్కడ మనం 4 ఉన్నాం, అందరం 1 స్టార్ ఉన్నాం. కానీ సార్ ఏం చేశాడంటే 2 స్టార్ తీసుకున్నాడు, ఇంకా మనం తీసుకోలే. అప్పుడు 2 స్టార్లో తను ముందుంటాడు, ఓకే. తర్వాత మీరు తీసుకున్నారు, తన కింద మీరు ఉంటారు అలా తన తర్వాత, రైట్. నేను లాస్ట్ తీసుకుంటే నేను లాస్ట్లో ఉంటాను. అంటే ఇక్కడ ఏమైంది? ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో అంటే ఫస్ట్ అప్గ్రేషన్ అవుతారో వాళ్ళు ఆ స్టార్లో 10 టైమ్స్ రావడానికి ముందు సీట్ వేసినట్టు వాళ్ళకి. అర్థమైందా లేదా? ఇక్కడ ఎంతమంది జాయిన్ అయినామని కాదు ఇంపార్టెంట్, మనం ఎంత ఫాస్ట్గా అప్గ్రేడ్ అయినామనేది ఇంపార్టెంట్. అప్గ్రేడ్ కావడానికి మనం డబ్బులు అయితే సంపాదించుకుని కదా మనం వచ్చింది. ఇప్పుడు అప్గ్రేడ్ కావాలి. ఎలా అప్గ్రేడ్ కావాలి? 2 మెథడ్స్ చెప్పిన. మనం పైసలతో అప్గ్రేడ్ కావచ్చు, బిజినెస్ అప్గ్రేడ్ కావచ్చు, ఓకే. డబ్బులు అనుకోండి అప్గ్రేడ్ కాండి, తర్వాత బిజినెస్ చేయండి, నో ప్రాబ్లం. బిజినెస్ ఎట్లా చేయాలి? చేస్తేనే కదా మన డబ్బులు వచ్చేది. దీని గురించి కూర్చోకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వస్తుంది కదా, 10 టైమ్స్ వస్తుంది కదా. మనం 1 లక్ష వేసేసుకుందాం. ఇది ఇప్పుడు 1,50,000 దాకా 1,20,000 దాకా అవుతుంది. ఇప్పుడు ఇది వేసుకొని కూర్చుందాం మనము, 12 లక్షలు వస్తాయి కదా. 3-4 ఏళ్ళు కానీ 12 లక్షలు వస్తాయి కదా. నో, అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఆ లైన్ డెడ్ అయిపోతుంది మనకు. కాబట్టి ఎవరైనా సరే సపోజ్ 1,20,000 వేసుకొని 8 స్టార్ తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ వాళ్ళు కూడా వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మా అమ్మాయి కూడా 8 స్టార్ తీసుకొని వర్క్ చేస్తున్నాడు. అంటే ఎందుకు ఫాస్ట్ తీసుకున్నాము అంటే మనకు ఫాస్ట్ 10x ప్రోగ్రామ్ రావాలి అని. అర్థమైందా లేదా? ఫాస్ట్గా మనం అప్గ్రేడ్ అవుతూ ఫాస్ట్గా చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్గా మనం దీంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ స్టార్లో ఒక 8,000 మెంబర్స్ ఉన్నారు సార్, మెంబర్స్. సెకండ్ స్టార్లో 6,000 మెంబర్స్ ఉన్నారు. 4 స్టార్లో 4,000, 3 స్టార్లో 4,000 మెంబర్స్ ఉన్నారు. ఎవరికి ముందు వస్తుంది సార్ ఇక్కడ రౌండ్? ఎవరికి ముందు కంప్లీట్ అవుతుంది? 4,000 కంప్లీట్ అవుతుంది అంటే 3 స్టార్ది. అర్థమైందా లేదా సార్? ఇట్లా మనము స్టార్స్ పోతూ ఇప్పుడు 8 స్టార్లో ఒక 350 మంది ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే ఇంకా 3 నెలలు అయింది కాబట్టి. అలా మనం ఇంకా పోతే 9 స్టార్, 10 స్టార్, 11 స్టార్, 12 స్టార్, అంటే ఇంకా డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, ఇలా డైమండ్స్ ఉన్నాయి, క్రౌన్ డైమండ్ వరకు. అలా 35 మంది, 40 మంది ఉన్నారు ఇంకా, ఓకేనా. ఎప్పుడైతే ప్రపంచం మొత్తం ఫాస్ట్గా రన్ అవుతుంటుందో వాళ్ళు ముందే ఎలిజిబుల్ అయి కూర్చున్నారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు, ఒకరు ల్యాండ్ అమ్ముకొని క్రౌన్ అయిపోయారు అంటే 12 స్టార్ తీసేసుకుని, ఒకైనా గోల్డ్ అమ్ముకొని 12 స్టార్ తీసేసుకున్నారు. వాళ్ళకి 2 కోట్లు పక్కా, ఓకే. ఎందుకంటే 20 lakhs అవుతుంది అది పెట్టుబడి. వాళ్ళకు 2 crores పక్కా రాని ఎప్పుడన్నా నో ప్రాబ్లం. అప్పటికే వాళ్ళకు ఇప్పటికే ఆ 10x ప్రోగ్రాంలో ఫాస్ట్గా రన్ అవుతుంటే ఒక 20 lakhs వరకు వచ్చేసింది కూడా వాళ్ళకి, ఓకే. ఈ విధంగా మనం దాన్ని ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా మనం గ్రోత్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, ఈ 3 స్టార్లలో
ఇప్పుడు 8,000, 6,000, 4,000 మనకు డిఫరెంట్ గా మనకు అయింది. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక దైవ దర్శనానికి పోయినాం సార్ మనం. ఒక దైవ దర్శనానికి పోయినప్పుడు అందులో జనరల్ దర్శనం ఉంటుంది, స్పెషల్ దర్శనం ఉంటుంది, విఐపి దర్శనం ఉంటుంది. అయితే మొత్తం మనం ముగ్గురికి మనం దర్శనం అయితే పక్కా అవుతుంది, అవునా కదా? విఐపి దర్శనం మనకు తొందరగా అవుతుంది, స్పెషల్ దర్శనం మనకు లేట్ అవుతుంది, అండ్ జనరల్ దర్శనం ఇంకా లేట్ అవుతుంది. బట్ పక్కా దర్శనం మాత్రం పక్కా అవుతుంది, అవునా కదా? ఆ విధంగానే ఇందులో డబ్బు రావడం మాత్రం పక్కా, అంటే 10x బోనస్ రావడం మాత్రం పక్కా. కానీ ఎవరైతే ఫాస్ట్గా మనం అప్గ్రేడ్ చేసుకొని ప్యాకేజెస్ తీసుకుంటూ ఉంటామో వాళ్ళతో తొందరగా వస్తుంటుంది, లేట్గా తీసుకున్న వాళ్ళకి లేట్ వస్తుంది. ఓకేనా సార్? అర్థమైంది కదా? 10x బోనస్ తీసేయాలా? నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ బోనస్. డైరెక్ట్ బోనస్ సార్, ఇప్పుడు డైరెక్ట్ బోనస్ అంటే ఏంటిది అంటే డైరెక్ట్ ఉన్న పర్సన్ మీద వచ్చే బోనసే డైరెక్ట్ బోనస్. ఇక్కడ మనము ఎంటర్ అయినాము, ఒక మెంబర్ని ఎంటర్ చేసినాము, ఇతను మనం లెవెల్ 1లో ఉన్నాడు. సపోజ్ ఎగ్జాంపుల్ నాకు డైరెక్ట్ నలుగురు డైరెక్ట్ ఉన్నారు అనుకోండి, అంటే మీ నలుగురు మీద నాకు వచ్చే బోనసే డైరెక్ట్ బోనస్. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఏమొస్తుంది ఎంత వస్తుంది మనం చూస్తాం. ఇప్పుడు ఇతను 1 స్టార్ తీసుకుంది సార్, 300 TRX పెట్టి. ఓకే, దీనికి మనం ఎంత కేటాయించినాము? సేమ్ 33% మనం కేటాయించినాం. కాబట్టి ఈ పర్సన్కి ఎవరైతే డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారో ఈ పర్సన్కి డైరెక్ట్గా 100 TRX వచ్చేస్తుంది. ఓకే, మీ పేరు సార్? ఆదర్శ్. ఇక్కడ ఏంటంటే ఆదర్శ్ ఉన్నాడు, మీ పేరు? రాజు. ఇక్కడ రాజు గారు ఉన్నారు. ఇప్పుడు రాజు గారు ఎంత కొన్నా కానీ అతని మీద డైరెక్ట్ ఇతనికి 33% వస్తుంది. ఆదర్శ్కి ఎంత కొన్నా, ఏ స్టార్ అప్గ్రేడ్ చేస్తున్నా కానీ, స్టార్ అప్గ్రేషన్ కొనమంటే స్టార్ అప్గ్రేడ్ అయినా కొద్దీ 33% రాజు మీద ఆదర్శ్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 2nd స్టార్ అప్గ్రేడ్ అయ్యిండు రాజు గారు, ఎంత పెట్టి? 600 TRX పెట్టి అప్గ్రేడ్ అయ్యిండు. అప్పుడు ఇతనికి ఎంత వస్తుంది? ఆదర్శ్కి ఎంత వస్తుంది? 200 వస్తుంది. రైట్, వెరీ గుడ్. అంటే ప్రతి ఒక్క ప్యాకేజ్ లో మూడు భాగాలైనవి. ఒక భాగం ఏమో 10x పోతుంది, ఒక భాగం ఏమో డైరెక్ట్ బోనస్, ఒక భాగం ఏమో లెవెల్ బోనస్. ఇది మనం డైరెక్ట్ బోనస్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంత పోతుంది? 200 పోతుంది. రైట్, 200 వస్తుంది ఇక్కడ. తర్వాత 3 స్టార్ తీసుకున్నాడు, 1500 పెట్టి, 1500 TRX పెట్టి, అప్పుడు ఎంత పోతుంది? ఆదర్శ్కి 500 అవుతుంది. రైట్, వెరీ గుడ్. అయితే ఈ విధంగా మనకు టోటల్ ప్రతి ఒక్క ప్యాకేజ్ మీద డైరెక్ట్ 33% ఆదర్శి పోతుంది. రాజు తీసుకున్న ప్రతి ఒక్క ప్యాకేజ్ మీద ఆదర్శ్కి 33% పోతుంది. రైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనము ఆదర్శ్ ఏం చేశాడంటే రాజునేసాడు. రాజు ఏం చేశాడంటే 1,20,000 తోటి ఎంటర్ అయ్యిండు. దట్ మీన్స్ డైమండ్. ఓకే, ఎంటర్ అయినప్పుడు ఆదర్శ్కి ఎంత వస్తుంది సార్? 40,000. వెరీ గుడ్. 40,000 రూపీస్ ఆదర్శ్కి వస్తుంది ఓన్లీ రాజు మీద. సపోజ్ ఇంకో పర్సన్ ని ఎంటర్ చేశాడు సేమ్ అదే అమౌంట్ తోటి, మళ్ళీ అగైన్ 40,000. మళ్ళీ ఇంకో పర్సన్ ని ఎంటర్ చేసిండ్రు 120 నుండి సేమ్ అదే 40,000, అంటే 1,20,000 వచ్చేసిందా లేదు సార్? అంటే ఇక్కడ 33 అన్నప్పుడు ముగ్గురు ఏయంగానే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ డైమండ్ చేస్తేనే కాదు, ఈవెన్ మనం 4th స్టార్ నుంచి ఎంటర్ అయినాం అనుకోండి, 4th స్టార్ నుంచి ఎంటర్ అయితే అందరు 4 స్టార్ తో ఎంటర్ చేపిస్తే మన డబ్బులు మనకు. రైట్, 2 స్టార్ తో ఎంటర్ అయ్యి అందరిని 2 స్టార్ తో చేపిస్తే మన డబ్బులు మనకు.
సపోజ్ మనం 8 స్టార్తో అయినాము కానీ వచ్చేవాడు 8 స్టార్ కాదు 2 స్టార్ అయ్యిండు, మనకేమన్నా నష్టమా? మన 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 33 మనకు వచ్చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎవరైతే కింద స్టార్ అప్గ్రేడ్ అవుతా ఉంటారో ఆ అమౌంట్ మనం తీసుకోవాలంటే మనం కూడా ఆ స్టార్ అప్గ్రేడ్ అయి ఉండాలి. ఓకేనా? ఇక్కడ రాజు గారు 1 స్టార్ నుంచి 2 స్టార్ పోతున్నారు, 2 స్టార్ నుంచి 3 స్టార్ పోతున్నారు, 3 స్టార్ నుంచి 4 స్టార్ పోతున్నారు అంటే అంత లోపలనే ఆదర్శ్ కూడా 1 to 2, 2 to 3 పోవాల్సిందే. సపోజ్ పోకపోతే ఆ అమౌంట్ అనేది క్రియేటర్స్కి వెళ్ళిపోతుంది. అలా రాదు, అంటే పైన క్రియేటర్స్ కంపెనీని తయారు చేసిన క్రియేటర్స్కి వెళ్ళిపోతుంది, పైన వాళ్ళకు రాదు. వాళ్ళు కూడా అప్డేట్ ఉండాలి, వాళ్ళు అప్డేట్ ఉన్నారా రాదు. ఇప్పుడు నీ ఆదర్శ్ పైన నేను ఉన్నా గుప్తా, సపోజ్ రాజు తీసుకున్నాడు ఏది 3rd స్టార్, మీరు 3rd స్టార్ కంప్లీట్ కాలే 2nd స్టార్ లో ఉన్నారు, అయితే ఆ 3rd స్టార్ అమౌంట్ నాకు రాదు, నేను ఆల్రెడీ డైమండ్ ఉన్నా, ఆయన నాకు రాదు, కంపెనీకి వెళ్ళిపోతుంది. కంపెనీ అంటే క్రియేట్ చేసిన వాళ్ళకు. కాబట్టి ఇక అలా చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నేనేం చేస్తా, ఆదర్శని నొక్కుతా ఉంటా, వద్దు చేసుకోకుండా, ఎందుకంటే రాజు చేసినవన్నీ నాకు వస్తాయి కదా. అందు గురించి అట్లాంటి సిస్టమ్ పెట్టలే కంపెనీ. అర్థమైందా లేదా? మధ్యలో ఉన్నోళ్ళు ఇప్పుడు సపోజ్ మీరు 4 ఉన్నారు సార్, డైరెక్ట్ నాకు ఉన్నారు, కానీ మీ కింద ఉన్నోళ్ళు ఫాస్ట్ వస్తున్నారు అనుకోండి, డైమండ్ అవుతున్నారు, అప్పుడు ఆ వాళ్ళ మీద నాకు చాలా అమౌంట్ వస్తుందంటే మేమందరూ ఇప్పుడు ఏం చేసుకోకుండా మీరు ఆగండి, ఇప్పుడు ఏం చేసుకోకుండా మీరు ఆగండి అని నేను ఆపుతా ఉండి వాళ్ళ మీద డబ్బులు అంతా నేను ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ తర్వాత మీరు చేసుకుంటే మళ్ళీ ఆ డబ్బులు నేను ఎంజాయ్ చేయవచ్చు. అందుగురించే అలాంటివి లేదు సిస్టమ్. ఇలా కింద వాళ్ళు ఇప్పుడు సపోజ్ రాజు అప్గ్రేడ్ అయినా అనుకోండి, ఆదర్శ్ అప్గ్రేడ్ కావాలి. సపోజ్ ఆదర్శ్ అప్గ్రేడ్ కాకపోతే గుప్తాకు రాదలా, సీదా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందు గురించే ఇక్కడ ఓవర్ వాళ్ళు మనం చూసుకోవాల్సింది కంపల్సరీ, రైట్? అయితే ఈ అప్గ్రేషన్ అనేది ఇక మనము జాబ్లోకి పెట్టుకుంటామా, ఇంతకుముందు చెప్పినట్టే బిజినెస్ చేసుకున్నామా అని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా సార్, అంటే రాజు అప్గ్రేడ్ అవుతున్నాడు అంటే కంపల్సరీ ఆదర్శ్ అనేది అప్గ్రేడ్ కావాల్సిందే. ఎందుకు? డబ్బులు రావాలంటే. ఇప్పుడు 8 స్టార్లో ఆదర్శ్ ఉన్నాడు, తర్వాత రాజు ఏం చేశాడంటే 2 స్టార్లు వచ్చిండు, 8 స్టార్లో రాలే, డబ్బులు వస్తాయి రావా? వస్తాయి కదా, ఎందుకంటే ఎలిజిబుల్ అయిపోయింది కదా, ఎలిజిబుల్ 8 స్టార్ దాకా ఉన్నాడు. సపోజ్ రాజు గారు వచ్చేసి నేను 9 స్టార్ తీసుకుంటా అంటే అప్పుడు భయపడాలి ఆదర్శ్, ఎందుకంటే 9 స్టార్ పోతే డబ్బులు పోతాయి అని. అంతేగాని 8 స్టార్ వరకు ఎవరు వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. 1 స్టార్ వచ్చిన తీసుకోవచ్చు, 2 స్టార్ వచ్చిన తీసుకోవచ్చు, 3 స్టార్ 4 స్టార్ ఏ స్టార్ వచ్చినా తీసుకోవచ్చు. కానీ మనకు ఒక హెల్తీ బిజినెస్ కావాలి, ఫాస్ట్ బిజినెస్ కావాలి అంటే మనము మినిమం ఒక 4 స్టార్తో ఎంటర్ కావాలి. మినిమం 4 స్టార్తో ఎంటర్ అయ్యి అందరినీ 4 స్టార్తో ఎంటర్ చేపించినాం అనుకోండి, ఒక మంచి బిజినెస్ వస్తుంది, మనకు మంచిగా అర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా సార్? అయితే ఈ విధంగా మనకు డైరెక్ట్ బోనస్ వస్తుంది. సపోజ్ రాజుగారు మొత్తం 1 నుంచి 12 స్టార్స్ వరకు కంప్లీట్ చేశారు అప్గ్రేషన్, ఇతను కూడా ఆదర్శ్ కూడా కంప్లీట్ అయ్యి ఉంది. అయితే రాజు మీద అతనికి వచ్చేది 9 to 10 lakhs వస్తాయి. ఓకే, 33% 9 to 10 lakhs వస్తుంది. అదే విధంగా ఇంకో పర్సన్ అయితే 9 to 10 lakhs. అలా మనం ఎంత మందిని మనము ఇక్కడ డైరెక్ట్ వేసుకుంటే వాళ్ళందరూ 12 లెవెల్స్ పోయే వరకు మనం ఒక్కొక్కరి మీద మనకు 9 to 10 lakhs రూపీస్ మనకు వస్తుంది అనమాట. ఓకేనా సార్? అంటే 3,30,000 ట్రాన్స్ వస్తాయి మనకు. ఎప్పుడు మనకున్న డైరెక్ట్ పర్సన్స్ 12 స్టార్స్ కంప్లీట్ అయితే, అంటే ఇదంతా ల్యాక్స్ కింద వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాము, దట్ ఈస్ లెవెల్ బోనస్. లెవెల్ బోనస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బోనస్. దీంట్లోనే మనము చాలా క్రోర్స్ సంపాదించుకుంటే ఒక అవకాశం ఉంది. ఓకే, ఈ 2 బోనస్లో 10x డైరెక్ట్ బోనస్ కంటే ఎక్కువ మనము లెవెల్ బోనస్లో అర్న్ చేసుకుంటే ఒక పొటెన్షియాలిటీ ఉంది. దాని గురించి నేను చెప్తున్నాను మీకు. ఇది అర్థమైంది కదా సార్ అందరికీ? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి నాకు. డైరెక్ట్ బోనస్లో లేదు కదా? ఓకే, లెవెల్ బోనస్లా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పర్సన్ జాయిన్ అయ్యారు, ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఎవరు? ఆదర్శ్. ఆదర్శ్ కింద ఫస్ట్ ఎవరున్నారు? రాజు.
రాజు కూడా ఒక పర్సన్ తీసుకొచ్చాడు. అతను ఆదర్శ్కి సెకండ్ లెవెల్లో ఉన్నాడు. అతని పేరు ఏం పేరు? ఎల్ఎన్ రెడ్డి. ఎల్ఎన్ రెడ్డి. మళ్ళా తర్వాత ఎల్ఎన్ రెడ్డి గారు కూడా ఒక పర్సన్ తీసుకొచ్చాడు. అతను ఆదర్శ్కి థర్డ్ లెవెల్లో ఉన్నాడు. రవి గారు. ఓకే, ఈ విధంగా మనకు ఒక ట్రీ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది. ఓకే, ఒకరి కింద ఒకరు ట్రీ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది. ఇది ఒకటే లైన్ పోతే ఇట్లా చాలా పోతుంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను అనమాట. ఇప్పుడు రాజు గారు ఏం చేశారంటే స్టార్టింగ్ జాయిన్ అయ్యారు. రైట్, స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు 1 స్టార్ పెడతారు కదా, 300 TRX పెడతారు. ఓకే, ఎప్పుడైతే రాజు గారు ఒక లెవెల్ తీసుకున్నప్పుడు, ఫస్ట్ స్టార్ తీసుకున్నప్పుడు, ఆదర్శ్కి రాజు గారు ఏ లెవెల్లో ఉన్నారు? ఏ లెవెల్? లెవెల్ 1. దిస్ ఇస్ లెవెల్ 1, దిస్ ఇస్ లెవెల్ 2, దిస్ ఇస్ లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 12 దాకా ఉంటుంది అక్కడ. ఓకేనా? అయితే ఇప్పుడు రాజు గారు లెవెల్ 1లో ఉన్నారు కాబట్టి 1 స్టార్ తీసుకున్నందుకు దీనికి మనం ఎంత కేటాయించాం? సేమ్ 33% ఈ బోనస్ కూడా. అయితే ఇక్కడ మనకు ఎంత వస్తుంది? 100. రైట్. అయితే ఇప్పుడు ఆదర్శ్కి రాజు గారు జాయిన్ అయినందుకు ఎన్ని బోనస్లు వచ్చినాయి? ఇందులో 100 లెవెల్ బోనస్ 100 వచ్చింది. ఇంకొకటి అందులో కూడా 100 వచ్చిందా? అంటే 66%. అంటే డైరెక్ట్ పర్సన్స్ ఎవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ లెవెల్ మీద, ఫస్ట్ స్టార్ మీద 66% వస్తారు. అంటే 300 పెట్టి మనం ఎంటర్ అయినాము, కానీ ఒక్క మెంబర్ని జాయిన్ చేయడం వల్ల, ఒక రాజు గారిని ఆదర్శ్ గారు జాయిన్ చేయడం వల్ల 200 వచ్చేసింది స్పాట్. అది ఇమ్మీడియట్లీ టైం పట్టదు. ఇప్పుడు రేపు వీక్లీ పేమెంట్, మంత్లీ పేమెంట్ ఉండదు, ఇట్లా అయ్యానే ఇట్లా వచ్చేస్తాయి. రైట్, అలా ఆ విధంగా రాజు గారు జాయినింగ్ కాగానే ఆదర్శ్ గారికి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎల్ఎన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎల్ఎన్ రెడ్డి గారు సేమ్ అదే 1 స్టార్ తీసుకుంటారు కదా. ఫస్ట్ 1 స్టార్ తీసుకోగానే ఎవరికి వస్తాయి? ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది? పైకి రాదు. ఎట్లా వస్తుంది? రాజు గారు చేంజ్ చేసే రాజు గారు ఏం చేశారంటే ఎల్ఎన్ రెడ్డికి జాయిన్ చేశాడు. నేరుగా చేసింది రాజు గారు ఎల్ఎన్ రెడ్డి చేసిండు. రాజు గారు ఎల్ఎన్ రెడ్డికి చేశారు. రాజుకి వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఉన్నాయే 300. అవునా? 300లో ఈ ఎల్ఎన్ రెడ్డి జాయిన్ అయినప్పుడు రాజుకు ఈ లెవెల్ బోనస్ లో 100 పోయింది. అంతకుముందు డైరెక్ట్ బోనస్ లో 100 పోయింది, డైరెక్ట్ పర్సన్ కాబట్టి. అండ్ 10x బోనస్ కి 100 పోయింది. ఇంకా ఈ పైన ఏడుకెళ్ళి వస్తాయి. ఇక ఉంటుంది, ఆ లింక్ అక్కడే ఉంటుంది. అది చెప్తా నెక్స్ట్ కంటిన్యూ. కానీ లింక్ అంటే ఆయనకి వస్తుంది. ఫస్ట్ లింక్ ఒకటి ఇచ్చాను, కామన్ లింక్ స్టార్టింగ్ నుంచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇతను ఆదర్శ్ కింద రాజు, రాజు కింద ఎల్ఎన్ రెడ్డి కింద రవి, ఇట్లా మనం చైన్ నడుస్తుంది. రైట్, ఇలా మనం రన్ అయినప్పుడు ఫస్ట్ లెవెల్ కొన్నప్పుడు ఎవరిది వాళ్ళు ఎవరైతే పిలుచుకొచ్చారో స్పాన్సర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫస్ట్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ చెప్తా వినండి. విన్న తర్వాత మళ్ళీ ఇంకో డౌట్ అంటే తర్వాత సేమ్ ఇప్పుడు రవి గారు ఏం చేశారంటే మళ్ళా జాయిన్ అయినప్పుడు అప్పుడు ఎల్ఎన్ రెడ్డి గారికి వెళ్ళిపోతుంది. అవునా కదా? 100 ఆ బోనస్ లో 100 వెళ్ళిపోయింది. అది ఇక ఆ బోనస్ గురించి పక్క పెట్టండి. ఇప్పుడు ఈ లెవెల్ బోనస్ మాట్లాడదాం ఇక. ఓకేనా? అట్లయితే కన్ఫ్యూజ్ కాదు. ఇప్పుడు ఎల్ఎన్ రెడ్డి గారు ఏం చేశారంటే సెకండ్ స్టార్ కొన్నారు. అందరు ఎలిజిబుల్ అయ్యారు. ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ కాదు, అందరు ఎలిజిబుల్ లో ఉన్నారు. సెకండ్ స్టార్ ఎవరు తీసుకున్నారు? ఎల్ఎన్ రెడ్డి గారు తీసుకున్నారు సెకండ్ స్టార్. ఇప్పుడు ఎవరికి పోతుంది? ఇది చెప్పండి నాకు. ఇది చెప్తే ఇది అర్థమైంది అనుకోండి. రాజుగారికి పోదు. ఎందుకు పోదు? రాజుగారికి డైరెక్ట్ బోనస్ లో పోయింది, అయిపోయి. ఇలా కూడా డైరెక్ట్ బోనస్ ప్రతి ఒక్కటి రాజుగారికి అయితే ప్రతి ఒక్కటి పోతుంది. ఎల్ఎన్ రెడ్డి గారు ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటే ప్రతి ఒక్కటి రాజుగారు పోతుంది. దేంట్లో పోతుంది? డైరెక్ట్ బోనస్ లో పోతుంది, లెవెల్ బోనస్ లో పోదు. లెవెల్ బోనస్ లో ఎవరు పోతుంది అంటే రాజుగారు ఎవరికి, ఎల్ఎన్ రెడ్డి గారు ఎవరికి సెకండ్ లెవెల్లో ఉన్నారు? ఎవరికి ఉన్నారు? ఆదర్శకున్నారు. కాబట్టి సెకండ్ లెవెల్లో ఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. సెకండ్ స్టార్ తీసుకున్నారు కాబట్టి, సెకండ్ లెవెల్లో ఉండి సెకండ్ స్టార్ తీసుకున్నారు కాబట్టి ఆదర్శ్ గారికి సెకండ్ లెవెల్ బోనస్ పోతుంది. సెకండ్ లెవెల్ బోనస్ ఎంత? 600 అంటే 200. రైట్.
ఇప్పుడు రవి గారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ స్టార్ అప్గ్రేడ్ అయ్యారు. సెకండ్ స్టార్ రవి గారు అప్గ్రేడ్ అయితే 6 సార్లు ఎవరు పోతుంది? 6 సార్లు సెకండ్ లెవెల్ రవి గారు అప్గ్రేడ్ అయ్యారు. ఎవరైనా సార్ కూడా వెళ్తుంది, ఇద్దరికి వెళ్తుంది. ఒకరికి వెళ్తుంది. ఎవరు అప్గ్రేడ్ ఉంటే వాళ్ళే. ఎవరికి వాళ్ళంటే ఇంకా ఉంటుంది. ఎవరికి వెళ్తుంది? సెకండ్ లెవెల్లో ఇంతకు ముందు ఎల్ఎన్ రెడ్డి గారు సెకండ్ స్టార్ తీసుకున్నారు కాబట్టి సెకండ్ లెవెల్ ఎవరికి ఉన్నారని అడిగా. ఆదర్శ్ గారికి ఉన్నారు. ఎవరు? ఎల్ఎన్ రెడ్డి గారు. ఇప్పుడు రవి గారు ఎవరికి సెకండ్ లెవెల్లో ఉన్నారు? ఎవరైనా సార్ వెళ్ళండి. సెకండ్ లెవెల్ సార్. సెకండ్ లెవెల్ రాజు ఉన్నారు. లెవెల్లోనా? లెవెల్ వచ్చి ఎవరైనా సార్ ఉన్నాయి. ఎల్ఎన్ రెడ్డికి ఇతను వన్ లెవెల్ ఉన్నట్టు కదా, అవును. కానీ రాజుకు సెకండ్ లెవెల్ ఉన్నట్టు కదా. అట్లా అర్థమైందా లేదా? సెకండ్ స్టార్ అన్నట్టు సెకండ్ స్టార్ సెకండ్ స్టార్ అనుకోవడము. సెకండ్ స్టార్ అని అందరికి సెకండ్ కాదు. ఇక్కడ ఎవరికి సెకండ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకు. నెంబర్లో ఎవరున్నారు? అయితే ఇక్కడ ఎవరికి పోతుంది? రాజుకి వెళ్ళిపోతుంది 200 TRX. ఓకే, ఇప్పుడు రవి గారు ఏం చేశారంటే 3 స్టార్ తీసుకున్నారు. 3 స్టార్ అప్పుడు ఎవరికి వెళ్తుంది? 3 స్టార్ అంటే రవి గారు ఎవరికి థర్డ్ లెవెల్లో ఉన్నారు? ఆదర్శుకుంటాడు. రైట్, ఆదర్శుకుంటాడు కాబట్టి ఈ అమౌంట్ అనేది ఆదర్శకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ 500. ఓకే ఓకే, అర్థమైంది ఇప్పుడు. అంటే దీని అర్థమైంది, మనకు ఏ లెవెల్లా ఎవరున్నారో వాళ్ళు ఆ స్టార్ తీసుకుంటే మనకు వస్తుంది అమౌంట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అప్డేట్ అయ్యాను అనుకో సార్. అది చెప్తా, నేను అప్డేట్ అయ్యాను అనుకో. అదే చెప్తున్నా ఇప్పుడు నెక్స్ట్ అదే పాయింట్. అదే నేను అడుగుతా కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే మన కింద ఏ లెవెల్ వ్యక్తి ఆ స్టార్ తీసుకుంటే మనకు వస్తుంది అమౌంట్. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు రాజు గారు సెకండ్ స్టార్ తీసుకున్నారు. ఇప్పుడు రాజు గారు సెకండ్ స్టార్ అంటే సెకండ్ లెవెల్ ఎవరికి ఉన్నారు? వెరీ గుడ్. ఆదర్శ్ పైన ఎవరుంటే వాళ్ళకి వస్తుంది. ఇతనికి 200 కదా సెకండ్ స్టార్ అంటే. సేమ్ అదే విధంగా రాజు గారు 3 స్టార్ తీసుకున్నారు 1500 పెట్టి. అప్పుడు ఎవరికి వెళ్తుంది? ఎవరికి పోతుంది? ఇప్పుడు రాజు గారు అమౌంట్ ఎవరికి పోతుంది? అక్కడ నాకన్నా ముందు ఈయనకైనా ముందున్న వాళ్ళను. రైట్. ఇప్పుడు రాజు ఎవరికి? ఇతనికి 3 లెవెల్ ఉంటాడు కాబట్టి చేంజ్ చేయించినారు. ఓకేనా లేదా? అంటే ఇప్పుడు రవి ఇంతకే క్లోజ్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. రవి ఇంతకే క్లోజ్ చేసుకున్నాడు ఒక 2 స్టార్ 3 స్టార్ కొని ఖాళీ ఉన్నాడు. ఆయన బెనిఫిట్ ఎట్లుంటాయి సార్? అంతే, 10x ప్రోగ్రామ్ అంతే. ఆయన కథం అంతే ఉంటాడు. అంతే, మళ్ళా బిజినెస్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు రవి ఆయన తర్వాత ఎవరు చేయలేదు అనుకో, ఒక్కడు చేసి వదిలేసిండు వేరేవాడు. రవి తర్వాత వదిలేస్తే అప్పుడు ఎట్లుంటుంది? అంతే, ఆడికి ఆగిపోతుంది. ఎవరికి ఎంత వస్తుంది? ఎన్ని లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటారు రవి? 3 చేసుకుండు. 3 అంటే 300 ప్లస్ 600 900 ప్లస్ 1500 అంటే ఎంత అవుతుంది? అది 2400 ట్రాన్స్ ఆయన పెట్టిండు కాబట్టి 24,000 ట్రాన్స్ ఆయనకు వస్తాయి 10x బోనస్ లో. బిజినెస్ లో అది కాకుండా ఓకేనా? చేసుకోవచ్చు. అది వేరు. 10x బోనస్ లో 10x బోనస్ లో ఏదైతే చెప్పినో స్టార్టింగ్ లో ఫస్ట్ 10x బోనస్ అని మెంబర్ చేయకుండా వచ్చాడు, అది కంపల్సరీ వస్తుంది అందరికి. అది 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎప్పుడైనా రావచ్చు అది. రైట్, ఆ బోనస్ మాత్రం అందరికి వస్తుంది. ఇక్కడ ఎవరు ఆగిపోయినా కానీ అందులో వస్తుంటది. అర్థమైందా? అది కూడా 10% సార్. 33%. ఏదైనా 33%. అది 10 టైమ్స్ వస్తుంది ఆ బోనస్. ఈ బోనస్ 10 టైమ్స్ వస్తుంది. అంటే మనం ఎన్ని లెవెల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే అన్నిటికీ 10 టైమ్స్. ఓకేనా? ఇప్పుడు కొంతమంది 8 స్టార్ వరకు అప్గ్రేడ్ చేసుకొని కూర్చున్నారు, వాళ్ళకు 10 టైమ్స్ వస్తుంది. తర్వాత చేయకుండా ఈ 10 టైమ్స్ అయితే పక్కా వస్తుంది. ఎప్పుడైనా రాని 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎప్పుడైనా అవుతుంది. ఓకేనా? వర్క్ చేసుకుంటూ పోతుంటే ఏమైందంటే కమ్యూనిటీ పెరుగుతుంది. మనకు ఆ 10 టైమ్స్ ఇది మనం అది వచ్చే వరకు కాదు, అంత ముందే మన పైసలు మనకు వచ్చేస్తాయి.
ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా దీంట్లో పోయినప్పుడు మనకు సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఎంటర్ అయినాము. ఎవరు? ఆదర్శ్. ఆదర్శ్ ఎంటర్ అయ్యి ఆదర్శ్ కింద ఎవరున్నారు? రాజు. ఈ విధంగా వెళ్ళిపోతా ఉన్నాయి. రైట్? 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 స్టార్ వరకు పోయింది. ఈ 8th స్టార్ అప్పుడు ఇక్కడ 8th లెవెల్, దీన్ని 8th లెవెల్ అంటాం. అవునా? లెవెల్ 8. లెవెల్ 8 పోయినప్పుడు ఇక్కడ సపోజ్ లెవెల్ 8లో ఇతనికి ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఎవరికి? లెవెల్ 8 దానికి ఆదర్శ్ కి 10 లెవెల్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 8 లెవెల్లో. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు 8 స్టార్ అప్గ్రేడ్ చేసుకుంటారో, 8 స్టార్ అప్గ్రేడ్ చేసుకుంటే 8 స్టార్ ఎంత? 24,000 TRX. 24,000 TRX అంటే అప్పుడు ఆదర్శ్ ఎంత వస్తుంది? ఇక్కడ నుండి 33%. ఎంత? 8,000 TRX. 8,000 TRX అంటే ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 80,000 TRX వస్తుంది. 80,000 TRX అంటే ఇంటూ 3 రూపీస్ పెట్టుకోండి. ప్రస్తుతం రేట్ అంత అమౌంట్ మనకు వస్తుంది. ఎంత వస్తుంది? 2,40,000. అంటే ఆదర్శ్ కి ఇక్కడ తక్కువ ఇలా పెరిగింది అనుకోండి, ఆ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రవి గారు, ఇప్పుడు సార్ ఏమన్నారంటే రవి గారు ఈ 3 చేసి ఆపేసిండు అన్నారు. కానీ ఇక్కడ రవి కింద ఒక అతను జాయిన్ అయ్యాడు, ఒక అతను చేశాడు, తర్వాత ఈయన ఆపేసిండు, చేయట్లేదు. కానీ అతను అలా చేసుకుంటూ పోతే ఇట్లా సింగిల్ ఎవరు చేయకుండా పోతూ ఎవరైతే ఈ 7th లెవెల్లో ఉన్నారో, 7th లెవెల్ L7 వాళ్ళు వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఎవరికి? ఆదర్శ్కి 7th లెవెల్లో బాగా చేస్తున్నారు అనుకోండి. 8th లెవెల్లో 10 మంది 20 మంది 30 మంది అయినా కానీ ఒక్కొక్కరి మీద 8,000 ట్రాన్స్ వస్తుంటాయి నాకు. అర్థమైందా లేదా? అంటే సింగిల్ లైన్ లో పోతున్నా కానీ మనకి ఇన్కమ్ వస్తుంటది. ఓకే, కానీ మనము ఎవరు చేయరు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మనం కావాల్సింది బిజినెస్. అందరిని చేపియాలి, మాట్లాడుతుండాలి, పెంచుతుండాలి. అయితే ఇది మనకు ఇది పోయినప్పుడు ఈ టోటల్లీ ఒక 3 లెవెల్లో ఇట్లా ట్రీ పోయినప్పుడు 3 లైన్స్. అంటే దీంట్లో ఒక పర్సన్ ఇంకో పర్సన్ ఆ పర్సన్ కిందకి వెళ్ళి అటు ఆటోమేటిక్ ఉంటుందని సేమ్ పర్సన్ యాజ్ ఇట్ ఈస్ ఒకరికే చెప్పాలన్నమాట. చెప్పిస్తే నెక్స్ట్ చెప్పిస్తుంటాడు. అట్లానే లేదు, 10 మంది చేసుకోండి. నేను 10 మంది ఇచ్చిన కదా, అట్లా 10 మందిని చేపియొచ్చు, అందరం చేపియొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇలా ఒకటి ముగ్గురు చేశాడు. ఆదర్శ్ ఏం చేశాడు? ముగ్గురు చేశాడు. ముగ్గురు మీదే క్యాలిక్యులేషన్ చేసి అందరు 12 లెవెల్ కూడా కంప్లీట్ చేయగలిగితే, 12 లెవెల్ పోతే అతనికి 2,000 crores వస్తాయి. ఎంత వస్తాయి సార్? 2,000 crores. ఇప్పుడు దాంట్లో మీరు ఆలోచించండి ఎంత పర్సెంటేజ్ మనం సక్సెస్ అయిదాము అనేది ఆలోచించండి. ఓకే, ఆ అమౌంట్ లో ఎంత % ఆఫ్ సక్సెస్ అని పెట్టుకుంటే సపోజ్ ఇన్ కేస్ 0.1% సక్సెస్ అయినా మనం కోటీశ్వర్లు అవుతాం. అంతే కదా? 2,000 crores లో 0.1% సక్సెస్ అయినా మనము కోటీశ్వర్లు అవుతాము. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో సపోజ్ ఈ 3 మెంబర్స్ కాదు, 4 5 6 7 8 9 10 మెంబర్స్ చేసుకున్నాం మనం. ఎందుకంటే ఈ 3 మెంబర్స్ మొత్తం 100% సక్సెస్ చేస్తారని గ్యారెంటీ ఉందా సార్? మనం లేదు, ఎవరు ఎక్కడ ఆగుతారో తెలియదు. మనం ఏం చేస్తామంటే ఒక 10 మందిని వేసేసుకుంటాం. అందులో ఒక 6 మెంబర్స్ రన్ అవుతున్నా ఓన్లీ 8 లెవెల్స్నే మనం 2,000 కోట్లు వస్తాయి. 12 లెవెల్స్ కూడా కాదు, ఇంకా 8th లెవెల్ కంప్లీట్ చేసుకోగలిగిన అందరూ మనకు 2,000 crores వస్తున్నాయి. దాంట్లో కూడా సేమ్ మనం అదే 0.1% సక్సెస్ అయినా కానీ మనం కోటీశ్వర్లు అవుతాం. ఇది ఎట్లా అంటే ఒక సముద్రం లాగా ఉంది, ఓషన్ లాగా ఉంది. ఏంది? టోటల్ మనకు ప్రాజెక్ట్. దాంట్లో మీరు ఎంత సక్సెస్ చేసుకోవటారు అనేది మీ చేతిలో ఉంటుంది. ఎంత సక్సెస్ చేసుకుంటారు అనేది మీ చేతిలో ఉంటుంది. అంటే ఆ సముద్రం అనే వాటర్లో మీకు వాటర్ కావాలి, గ్లాస్తో తీసుకుంటారా, చెమ్ముతో తీసుకుంటారా, బకెట్తో తీసుకుంటారా, బోరింగ్ వేసుకుంటారా, పైప్ లైన్ వేసుకుంటారా? దట్ ఈస్ డిపెండ్ ఆన్ యూ. ఓకే, అయితే ఇది సార్ బిజినెస్. ఇది మొత్తం డీసెంట్రలైజ్ సిస్టంలో రన్ అవుతుంది, బ్యూటిఫుల్ వర్కౌట్ అవుతుంది. మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వర్క్ చేయండి, 100% దీంట్లో మనం సక్సెస్ అవుతాము, అందరు కోటీశ్వర్లు అవుతాము. రైట్? దెన్ నెక్స్ట్ కంపెనీ ఏం ఆలోచించిందంటే
ఈ ట్రాన్ అని ఉంది కదా, అలాంటిది ఒకటి తయారు చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి? క్రియేటర్స్కి. ట్రాన్ లాంటిది ఒకటి. ఇప్పుడు జియో కాయిన్ వస్తుందని చెప్పిన, కొడాక్ కాయిన్ వస్తుందని చెప్పిన, అదేవిధంగా ఈ ట్రాన్జీ కాయిన్ కూడా రావడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి ఏం చేసిందంటే కంపెనీ ఇక్కడ ఐటీసీ టోకన్ అనేది ఒకటి తయారు చేసింది. ఇంటర్నేషనల్ ట్రాన్జీ కాయిన్ అని ఒకటి తయారు చేసింది. అయితే తయారు చేయగానే దానికి కాస్ట్ వస్తుందా? రాదు కదా. కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే 1 స్టార్కి ఒక 100, 2 స్టార్కి 200, 3 స్టార్కి 300, 4 స్టార్కి 400, 5 స్టార్కి 500, 6 స్టార్కి 600, 7 స్టార్కి 700, 8 స్టార్కి 800 కాయిన్స్ అనేది ఈ విధంగా 9 స్టార్కి 900, 10 స్టార్కి 1000 ఫ్రీగా ఇస్తుంది. కాయిన్స్ని ఫ్రీగా ఇస్తుంది. మరి ఈ ఫ్రీ ఇచ్చిన కాయిన్స్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడే దాని కాస్ట్ మేము ఎంటర్ అయినప్పుడు ఒక 20 పైసా ఉండే, ఇప్పుడు 2 రూపీస్ దాకా అయింది. మనం ఇమ్మీడియట్లీ స్పాట్లో దాన్ని అమ్ముకోవచ్చు. ఎలా అమ్ముకోవాలి? ఇంటర్నల్ స్వాపింగ్ అంటారు. ఇంటర్నల్ స్వాపింగ్. ఈ ట్రాన్ ఐటీసీ కాయిన్స్ నుంచి డైరెక్ట్ మనం ట్రాన్కు మార్చుకోవచ్చు. ఇంటర్నల్ లోపలనే మన సైట్ మన యాప్లోనే అలా మార్చుకున్నాం అనుకోండి, ట్రాన్లు వచ్చేస్తాయి. ట్రాన్ మనం క్యాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇమ్మీడియట్లీ దానికి వాల్యూ అనేది స్టార్ట్ అయిపోయింది. రైట్. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఈ కాయిన్ యొక్క వాల్యూని పెంచాలి. ఓకే, విజన్. కంపెనీ యొక్క విజన్ ఏంటంటే ఈ కాయిన్ ని బిట్ కాయిన్ లాగా తీసుకుపోవాలి. సరే టైం పడుతుందేమో, నో ప్రాబ్లం, బట్ ఆలోచన అయితే పెట్టుకోవాలి కదా. కాయిన్ ని బిట్ కాయిన్ లాగా తీసుకుపోవాలి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క మనిషికి బిట్ కాయిన్ లో ఎద్దైతే ఇప్పుడు మనం ఒక స్టోరీలు చెప్పుకుంటున్నామో, ఒకప్పుడు 20,000 ఉండే, 10,000 ఉండే, అప్పుడు నేను కొనుక్కుంటే ఇప్పుడు కోటీశ్వరులు అవుతుంటాము అంటారు కదా. ఆ విధంగా ఇందులో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కంపెనీ ఏం చేస్తుంది? టోకన్స్ ఇచ్చేస్తుంది. అవి మీరు దాచిపెట్టుకుంటే అది పెరిగి 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 బిట్ కాయిన్ అంతా కావచ్చు, ఎంతనైనా కావచ్చు. ఓకేనా? అయితే దానికి పెంచాలంటే ఇప్పుడు ఏదైనా దానికి డిమాండ్ కావాలి కదా. డిమాండ్ రావాలి. డిమాండ్ రావాలంటే ఏం చేయాలి? దాన్ని మార్కెట్ చేయాలి. దాన్ని మార్కెట్ చేయాలంటే కంపెనీ ఏం చేసిందంటే ఆన్లైన్ గేమింగ్ తీసుకొచ్చింది. గేమింగ్ ప్లాట్ఫామ్. గేమింగ్ ప్లాట్ఫామ్ ఐడియా ఉంది కదా. లూడో ఆడతారు, చెస్ ఆడతారు ఆన్లైన్లో, క్యాసినో ఆడుతుంటారు. వరల్డ్ మొత్తం, నాట్ ఇండియా, వరల్డ్ మొత్తం ఒక 350 గేమ్స్ అనేది తీసుకొచ్చింది. దాన్ని ఆడాలంటే ఐటీసీ టోకన్స్ కావాలి. ఈ విధంగా దానికి లింక్ పెట్టారు. ఇప్పుడు ఆ గేమింగ్ ఆడేటోళ్ళు అందరూ టోకన్స్ ఆడుతూ ఉంటారు. రైట్? ఎందుకు అవసరం? నేను క్యాష్ ఆడతాను. ఎట్లా ఆడతావు? మనీ యాడ్ చేస్తాం. ఫోన్పేలో నేను మనీ యాడ్ చేస్తాను. మనీతో ఆడతావు కదా. మరి ఈ కంపెనీ టోకన్తో పెట్టింది. దీనివల్ల బెనిఫిట్ ఉంది నీకు. ఇప్పుడు ఫ్రీగా వచ్చినాయి కదా ఇవి. అంటే ఆయన ఆడుతున్నది ఎగ్జాంపుల్ చెప్పాడు. అదే 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 నాకు అర్థం. కాయిన్స్ ఎందుకు రావట్లేదు అడుగుతున్నాడు. అవి రావట్లేదు క్వశ్చన్. కాయిన్స్ రావట్లేదు అడుగునా? అట్లా కాదు కదా. ఆ క్వశ్చన్ వేస్తలేదు కానీ. నేనేమన్నంటే ఈ గేమ్స్ ఆడడానికి మనం ఐటీసీ టోకన్ వాడాలి అని నేను అంటే, లేదు సార్ టోకన్స్ అవసరం లేదు, నేను రూపిస్తున్నా ఆడుకుంటున్నాను అన్నాడు. అర్థం కదా. అందుకే నువ్వు ఆడే ఒక సైట్ ఉంటుంది కదా, దాని సైట్ బదులు దీని సైట్ ఓపెన్ చేసి ఆడిగా అయిపోయి నుండి. ఎందుకు ఆడాలి? ఇవి ఫ్రీగా వస్తున్నాయి. వీటితో ఆడవచ్చు. వీటితో ఆడుకోండి. ఇంకా సంపాదించుకుంటే ఇప్పుడు ఐఎన్ఆర్తో క్యాష్తో ఆడతారు కదా మీరు. అలా పొద్దుటే వస్తుంటాయి. అది మీ ఇష్టం. పొద్దుటే అది మాకు తెలియదు. అది గేమింగ్ మీకు ఐడియా ఉంది, మీరు ఆడుతున్నారు. కానీ అదే ఆట దీంతో ఆడితే ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి. అంటే ఇప్పుడు జైన్ ఆడుకోవచ్చా? దీంతో వస్తుంది. ఇది పెట్టిననుకోండి ఇంతో 100 వస్తాయి. 2 స్టార్ కొడితే 200 వస్తాయి. 3 స్టార్ కొడితే 300 వస్తాయి. 4 స్టార్ కొడితే 400 వస్తాయి. అయితే దీంతో ఆడుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, దాన్ని మళ్ళీ క్యాష్ గా మార్చుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ కంపెనీ ఏం చేసిందంటే ఆ గేమింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. ఐటీసీ టోకన్స్ అని ఆడమంటది. ఎవరిని? అది ఇంకా నేను కంప్లీట్ చేయలేదు. ఎవరిని? మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని అంటది. సపోజ్ అదర్ ఇప్పుడు మీరు జాయిన్ కాలే, నేను చెప్తున్నా ఎగ్జాంపుల్, మీరు జాయిన్ కాలే, కానీ మీరు ఐటీసీ టోకన్స్ సంపాదించుకుంటే రేపు బిట్ కాయిన్ లాగా పెరుగుతుంది అన్నప్పుడు మీరు ఐటీసీ టోకన్తో ఆడాలని మీకు ఆలోచన వచ్చినా డైరెక్ట్ ఐటీసీ టోకన్తో మీరు ఆడవచ్చు. సైట్ ఓపెన్ చేసి ఐటీసీ టోకన్ కొనుక్కోవాలి. ఎవరి దగ్గర కొనాలి? ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ దగ్గర. జాయిన్ అయిన వాళ్ళల్లో ఫ్రాంచైజీ సిస్టమ్ స్టార్ట్ అయింది. అందరు జాయిన్ అయిన వాళ్ళకి అందరికి లేదు. ఓన్లీ జాయిన్ అయ్యి ఎవరైతే డైమండ్ అవుతారో
వాళ్ళకు ఈ స్పోర్ట్స్ ఆడడానికి ఈ గేమ్స్ ఆడడానికి ఫ్రాంచైజీ సిస్టమ్ ఇస్తాం. అంటే అప్పుడే అవకాశం. అప్పుడు అవకాశం. ఇప్పుడు డైమండ్ అయిన వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు, మీరు కొనుక్కొని ఆడుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చేసిందంటే 1 స్టార్ ఎప్పుడైతే జాయిన్ అయిపోతారో 100 ఐటీసీ టోకన్స్ వస్తాయని చెప్పినా కదా. తర్వాత ఇంకో గిఫ్ట్ జస్ట్ మొన్న నుంచి వచ్చింది. ఆ గిఫ్ట్ ఏంటంటే 100 ఐటీసీ గేమ్ క్రెడిట్స్ ఇస్తుంది. ఐటీసీ గేమ్ క్రెడిట్స్, గేమ్ ఆడుకోవడానికి, రైట్. అండ్ సెకండ్ స్టార్ కి 100 ఇస్తుంది, థర్డ్ స్టార్ కి 100, ఫోర్త్ స్టార్ కి 100, 5 స్టార్ కి 100, 6 స్టార్ కి 100, 7 స్టార్ కి 100, 8th స్టార్ కి మాత్రము 1000 into 3, దట్ ఈస్ 3000 గేమ్ క్రెడిట్స్ ఇస్తుంది. అట్లనే 9th స్టార్, 10th స్టార్, 11th స్టార్, 12th స్టార్ కి సేమ్ 1000 into 3 మనకు గేమ్ క్రెడిట్స్ వస్తాయి. అండ్ డైమండ్ అయిన వాళ్ళకు ఫ్రాంచైజీ కూడా ఇస్తుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రాంచైజీ. మనం ఈ టోకన్స్ అమ్మునా ఆడుకున్న వాళ్ళకి అమ్ముతుంటాం కదా, దాని మీద మనకు 4 నుంచి 20% దాకా కమిషన్ వస్తుంది. అంటే డైమండ్ అయిన వాళ్ళకేమో 4%, దానిపైన ఉన్న వాళ్ళకేమో 12%, దానిపైన ఉన్న వాళ్ళకి 16, 8, 4, 16, 18 అండ్ 20. ఓకేనా? అంటే 4% గ్యాప్ ఉంటుంది. 4 తర్వాత 8, 12, 16, 20. క్రౌన్ డైమండ్ కూడా 20. అంటే ఇప్పుడు సపోజ్ మీరు డైమండ్ ఉన్నారు, మీరు అమ్మిండ్రు, మీకు 4% వస్తుంది. నేను క్రౌన్ డైమండ్ ఉన్నా, నాకు 20% వస్తుంది. అందులోకి 4% మీకు పోయినందుకు మిగిలింది 16% నాకు వస్తుంది. దట్ ఈస్ క్యాప్ కమిషన్ అంటారు. మధ్యలో బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్ ఉంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి వస్తుంది. అది ఫ్రాంచైజీ మోడల్లో తర్వాత ఉంటుంది. తర్వాత దానికి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇందులో మళ్ళీ చాలా అయిపోతుంది, లెంతీ అయిపోతుంది కాబట్టి దీంట్లో ఇదికే ఆపేస్తా. దీంట్లో ఏమంటే మనకు ఎంటర్ అయినందుకు 8 స్టార్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకు ఫ్రాంచైజీ వస్తుంది, రైట్. సపోజ్ మీరు డైమండ్ అయ్యారు, మీ కింద డైమండ్ ఉంటారు, వాళ్ళ కింద డైమండ్, వాళ్ళు అమ్మిన దాని మీద కూడా వాళ్ళు అమ్మిన దాని మీద 20% మీకు వస్తుంది వాళ్ళకి వచ్చిన అర్నింగ్స్ మీద. అట్లా కూడా ఒక 5 లెవెల్స్ వరకు పెట్టారు. దాన్ని సపరేట్ చెప్తాను ఇప్పుడు. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేను సపరేట్ చెప్పేస్తాను. ఎందుకంటే మీరు గేమింగ్ ఆడుతూ ఉంటావు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసుకున్నట్టే స్టార్ట్ చేసుకో. 8 స్టార్ అయ్యే వరకు ఇట్లా దీంట్లో ఇన్కమ్ ఇంకా వస్తుంటుంది. డిసెంట్రలైజ్ సిస్టమ్ ఇది, ఎవరు ఆపలేదు, నడుస్తూ ఉంటుంది ఇది. దాంతోపాటు గేమింగ్ వాళ్ళని మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారనుకోండి, ఇంట్లో జాయిన్ కాకుండా ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు. అది కూడా చెప్తాను మీకు, చూపిస్తా. జాయిన్ కావాల్సిన అవసరం లేదు. జాయిన్ అయితే ఇక్కడ డబ్బులు వస్తాయని చెప్తే ఇంకా ఈజీగా చలో వాళ్ళు జాయిన్ అయినట్టుంటారు, గేమ్ ఆడుతుంటారు, అన్లర్నింగ్ చేసుకోవచ్చు, లర్నింగ్ చేసుకోవచ్చు. ఓకేనా లేదా సార్? ఓకే, అర్థమైందా టోటల్? ఇంకేమన్నా ఉంటే కూడా నాకు అడగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.